సార్ చిట్టిబాబు గారు చాలా రోజుల తర్వాత చాలా బాగున్నారా సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూసుకుంటే రాజకీయాలు కాస్త మానవ సంబంధాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతినేసేలాగా ముందుకెళ్తా ఉన్నాయి. ఇటీవల చూశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో వారి కుమారుని పెళ్లికి వారి అన్న అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేటువంటి వారు వెళ్ళకపోవడం, వారి మీద వ్యక్తిగతంగా షర్మిల గారు విమర్శలు చేయడం ఏదైతే ఉన్నాయో, అంటే ఇవి మానవ సంబంధాలని కుటుంబ బాంధవ్యాలని కూడా రాజకీయాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఇటు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, మీరు బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిని నువ్వు మెమ్మ కుట్టినావని గ్యారంటీ ఏంటి అనేటువంటి వ్యాఖ్యని, ఇట్లా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రాజకీయాలు కాస్త వ్యక్తిగత దూషణలుగా మారి ముందుకెళ్తాను. దీనిపైన ఎలా చూస్తారు? అంటే రాజకీయాలు వాళ్ళ ఎట్లా అయిపోయినాయంటే ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటమే రాజకీయాల్లాగా అయ్యింది. అది చాలా దౌర్భాగ్యం. గతంలో లేదు. గతంలో నేను స్టూడెంట్ రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు చూసాను. స్టూడెంట్ రోజుల్లో తమిళనాడులో చదివాను, చెన్నైలో చదివినప్పుడు అప్పుడు రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాను. రాజకీయాల్లో ఇంతటి పర్సనల్గా వ్యక్తిగత దూషణలతోటి దూషణ చేయటమే రాజకీయం, అదే రాజకీయం అనుకునే పరిస్థితి ఇప్పుడే దిగజారింది. అది బాధాకరం, దురదృష్టకరం కూడా. అందుకని రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాటకు విపరీత అర్థాలు తీయటం కూడా అలవాటైపోయింది. ఒక మాటకి ఇప్పుడు మీ నాన్నగారు బాగున్నారా అన్నదాన్ని నీ అమ్మ మొగుడు బాగున్నాడా అన్నది అర్థం ఒకటే, అదొకటి. కానీ ఆ ప్రయోగంలోనే తేడా ఉంటుంది. అట్లా తయారైంది. ఇప్పుడు ప్రయోగంలో చాలా దారుణంగా తయారైపోయింది. క్షుద్ర రాజకీయాలు. దానికి ఎవరు ఆద్యులు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అంటే దానికి ఆన్సర్ కూడా లేదు. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆరంభం అవుతుంది, ఎక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక ప్రతి ఒళ్ళు రాజకీయాలు అనగానే నిన్ను తిట్టడం ద్వారా నేను పాపులర్ అవుతా, ఇదే అయిపోయింది. నేషనల్ లెవెల్లో కూడా అంతే. మోడీని తిట్టడం ద్వారా నాయకులు అవ్వాలనుకునేవాళ్ళు, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తిట్టడం ద్వారా స్పెషల్ అనిపించుకునే డిఎంకే గవర్నమెంట్లు ఇట్లా తయారైపోయింది. దానికి బాధపడటం, రోజు ఆ పరిస్థితులు మారాలని కోరుకుంటాం తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు. సార్ షర్మిల గారి ఒకసారి ఉదాంతం తీసుకుంటే వారు వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ పెట్టేసి ఇక్కడ పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది. అంటే భారతదేశంలో మరే మహిళ చేయనటువంటి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో సందర్భంగా మీరు ఈరోజు ఏదైతే పార్టీ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ శాసనసభ్యుల్ని కానీ ఇంకా పార్టీ నాయకుల్ని కానీ పెద్ద ఎత్తున అంటే విమర్శ కాస్త వ్యక్తిగతంగా కూడా మాట్లాడక రావడం జరిగింది. వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరే మహిళ కూడా ఈ విధమైనటువంటి దాడి చేయలేదనేటువంటిది ఇది ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలను ఏ విధంగా ఇచ్చేసిందో అలా సొంత అన్నని కూడా మాట్లాడుతూ ఉందని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు విచక్షణ నశించిన వాళ్ళే నాయకురాలు. ఆ అమ్మాయిని గురించి చెప్పాలంటే చాలా అది ఏంటంటే ఆ అమ్మాయి చంద్రబాబు ఆడిలో పావు అయిపోయింది. చంద్రబాబుకు వెనతో పుట్టిన విద్య, కుటుంబాలను చీల్చడం, కుటుంబాల మీద ఒకళ్ళ మీద ద్వేషాలు పుట్టించడం ఆయనకు అలవాటు. రామారావు గారి కుటుంబాన్ని ఎలా చీల్చాడో మనం అందరం చూసాం చరిత్ర. రామారావు గారి కుటుంబాన్ని లేనిపోని సృష్టించి, ఒక భయాందోళన సృష్టించి, ఒక భ్రమలు కల్పించేసి కుటుంబాన్ని అలా చీల్చేశాడు. తనకు అడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు అదే పరిస్థితిలో షర్మిలని వెనక నుంచి తోస్తున్నాడు. వెనక నుంచి తోసి ఆ అమ్మాయికి విచక్షలేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏ కాంగ్రెస్ని అయితే తిట్టావో, ఏ కాంగ్రెస్ అయితే మీ నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది అని మా నాన్న దోషం చేసింది, కాంగ్రెస్ను క్షమించను అని చెప్పి వీరావేశంగా మాట్లాడి నేను రాజన్న కూతుర్ని అది ఇది అని మాట్లాడావు. ఇక్కడ కొట్టు కట్టేసావు. ఇక్కడ నీకు ఏం లేదు, కొట్టు కట్టేసి దాన్ని అక్కడికి వెళ్ళి సరే ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నావు, నేను ఈడపిల్లని కాదు, ఆడపిల్లని, తెలంగాణ నేను సత్యంత వరకు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ కోడల్ని అది ఇది అని చెప్పి మాట్లాడేది. ఇక్కడ ఎప్పుడైతే ఏమీ చెల్లుబాటు కాలేదో అక్కడికి వెళ్ళిపోయి
మళ్ళీ నేను ఆంధ్ర మీరేమో చెల్లుబాటు కాలేదంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే అది నా వల్లనే షర్మిల గారు అది చెప్పుకుంటానికి ఏముంది, అది చెప్పుకుంటూ నవ్వుతారు చిన్నపిల్ల. షర్మిల వల్ల ఫామ్ అయింది అంటే తను అనుకుంటే అనుకోలేదు. అంటే మూతి కింద పడ్డా మూతికి మీద చూడట్లేదు సామెతలు ఉన్నాయి. అవన్నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు, సొల్లు వాగుళ్ళు. నా వల్ల వచ్చిందని అనేది సొల్లు వాగుళ్ళు. అది ఇక్కడ బొమ్మను బట్టే కొట్టు కట్టేసేసింది, క్లోజ్ చేసింది, కాంగ్రెస్లో విలీనం చేసుకున్నాం. కాంగ్రెస్లో వచ్చి ఇక్కడ ఏ హక్కుతోటి ఉన్నామో, నీకు నీ అన్నయ్య బాధలు ఉన్నాయా, ఆస్తులు సాక్షి కూడా కోర్టులో వెళ్ళు. నీకు నీ అన్నయ్యకి కుటుంబ గొడవలు ఉన్నాయా, కుటుంబ పెద్దలతో కూర్చొని తేల్చుకో. ప్రజలకే సంబంధం, ప్రజలందరికీ తెలుసు నీకు నీ అన్నయ్యకి ఎందుకు తేడా వచ్చింది. మీ అన్నయ్య గెలిచిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ మొగుడు అనిల్ 6 ఫైళ్ళు తీసుకెళ్ళి 6 ఫైళ్ళు తనకు సంబంధించిన వాళ్ళ ఫైళ్ళు తీసుకెళ్ళి క్లియర్ చేయమంటే క్లియర్ చేయను అన్నాడు. నేను ఇందుకు కాదు ముఖ్యమంత్రిని అయ్యింది, నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయడానికి కాదు, నేను నిర్దిష్టమైన పాలన చేయడానికే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చారు కానీ వీటి కోసం కాదు అని చెప్పాడు. దాంతో నువ్వు అలిగావు, కోపం వచ్చింది, మీ అమ్మని తీసుకెళ్ళి మాట్లాడావు, మీ అమ్మని తీసుకెళ్ళినా అతను ఒప్పుకోలేదు. దాంతో మీ ఇద్దరి మధ్య ఇది ప్రపంచానికి తెలిసిన విధం. నువ్వు పాదయాత్ర జైల్లో పెట్టినప్పుడు కూడా, జగన్ జైల్లో పెట్టినప్పుడు కూడా నువ్వు అనిలు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడింది, అతన్ని జైల్లో రాకుండా ఉండని మాకు అప్పచెప్పండి, నన్ను సీఎం చేయండి, నేను పార్టీ నిలబెట్టి చేస్తామని చెప్పి నువ్వు అన్న విషయాలు కూడా బయటికి తెలుసు ప్రజలకి. ఇవన్నీ దాగే పనులుగా నువ్వు ఎందుకు ఇవాళ చేస్తానని నవ్వుకుంటారు జనాలు. నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు వాడే హక్కు ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వు ఏడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు. ఆడపిల్లని అన్న తర్వాత నీ అనిల్ ఇంటి పేరు నీకు రావాలి. వైఎస్ ఇంటి పేరు ఎట్లా వాడతావు నువ్వు? మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు, అలాగే భర్త అనిల్ శాస్త్రి. నువ్వు వైఎస్ షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు? నువ్వు షర్మిల శాస్త్రి అవ్వాలి. అదే ఇవన్నీ కూడా ప్రజలు క్యాల్కులేట్ చేస్తారు. ఊరినే ఇదివరకు రోజుల్లాగా లేదు, ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు. సో నువ్వు ఏదో ఒక రకంగా నీ ఉనికిని చాటుకుంటానికి, ఏదో ఒక రకంగా ఏదో ఒక బతకటం కోసం, రాజకీయ బతకటం కోసం అని అడ్డగోలు పనులు చేస్తున్నావు, అడ్డగోలు వాగుతున్నావు అని ప్రజలు నవ్వుకుంటున్నారు. సో ఆ అమ్మాయి ఒక పొలిటికల్ అరేనాలో ఒక ఉనికిని కాపాడుకునే ఒక తాపత్రపడే ఒక ఆటలో అరటిపడ్డు తప్పితే షీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ అయ్యే అర్హత యోగ్యత ఆ పిల్లకి లేదు. సార్ మీరు ఒక 6 ఫైళ్ళు క్లియర్ చేయించడానికి అనిల్ గారు ప్రయత్నం చేసినారు అంటే ప్రజా శ్రేయస్ కోసం సంబంధించిన లేకపోతే వాళ్ళ పర్సనల్ బిజినెస్ విషయాలు, తన ఫ్రెండ్స్ అతని ప్రజా సంక్షేమకైతే అది గవర్నమెంట్ ద్వారా కాదు, అతను కొన్ని తన సొంత మనుషులు ఏదో బిజినెస్ ఫైల్స్ అవి క్లియర్ చేయమని సీఎం ఆఫీస్కి పంపించారు. సీఎం అయ్యని చూసి ఏంటి అంటే ఇలాగ మీ సిస్టర్ గారు బావగారిది అని చెప్పిన రికమెండ్ చేసిన ఫైల్స్ అంటే పక్కన పెట్టమన్నాడు. ఇందుకు కాదు మనం రాజకీయాలకు వచ్చింది, ఇందుకు కాదు సీఎం అయ్యింది, ఇవన్నీ కాదు, ఇవన్నీ అవుట్ ఆఫ్ ది వే చేయటం కుదరదు అని చెప్పేశారు. సో అది ఓపెన్ ఫ్యాక్ట్, అది బయటకు వచ్చింది, సాక్ష్యాలతో సహా వచ్చినాయి కనుక అందువల్ల నీకు తనకు కోపం తప్పితే అసలు నీ కుటుంబంలో గొడవకి ప్రజలకే సంబంధం అని. నీ కుటుంబం గొడవ నువ్వు పెద్దలతో కూర్చొని తెలుసుకో. ఎటువంటి గొడవలు లేవు మా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు అని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు సార్. అది అంటుంది మళ్ళీ తనే అంది కదా, మా ఇంటి గొడవలకి జగనే కారణం అని మళ్ళీ ఎందుకు అంటావు? అది అంటావు ఇది అంటావు. జగనే కారణం అయితే ఇంటి పెద్దలతో కూర్చో, ప్రజలకి ఏం సంబంధం అని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద ఆయన చనిపోయిన పాపం ఆయన పేరుని బదారిని, ఆయన కుటుంబాన్ని బదారిని లాగడం తప్పితే ఇంగిత జ్ఞానం లేకుండా, విజ్ఞానం లేకుండా అసహ్యంగా కుటుంబాన్ని బజారు పాలు చేయడం చంద్రబాబు గోకుతాడు వెనకాల నుంచి. చంద్రబాబుకి అదే పని, వీళ్ళని చీల్చి ఎందుకంటే తను ఒంటరిగా గెలవలేడు, ఒంటరిగా ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు, కంటెస్ట్ చేసినప్పుడు గెలవలేదు కనుక ఈ వాళ్ళని కలిపి వీళ్ళని కలిపి ఏదో చేస్తామంటే అతని రాజకీయం అది, దాన్ని మనం తప్పు, అతని రాజకీయం అంతే అలా చేస్తాడు. నీకేమైందని? నీకు ఒక రాజశేఖర్ బిడ్డవి కుటుంబాన్ని బజార్ని వేసుకుంటున్నావు, తప్పు ఇది. మనం రాజకీయం మాట్లాడచ్చు కానీ ఇలాగ కుటుంబాన్ని బజారు వేసుకొని మాట్లాడకూడదు అని బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ పిల్లకి ఏమీ లేదు, ఇంగిత జ్ఞానం నశించిపోయింది. రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన అందించుతాడనే ఆశతో వారు జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్లననే అంశాన్ని కూడా పక్కన పెట్టి, నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేసి
నిస్వార్థంగా వారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. స్వార్థం లేదు, వారు గెలిచిన నిస్వార్థం. నిస్వార్థము గడిదిగుడ్డు ఇవన్నీ పిచ్చి మాటలు. నిస్వార్థం లేదు, ఏం లేదు. అసలు ఆమె అమ్మాయిని పాదయాత్రకు రమ్మని ఎవరు అడగల. ముందు విజయలక్ష్మి గారు పాదయాత్ర చేయడానికి, తన జైల్లో ఉన్నాడు, అతని తరపున పాదయాత్ర చేసి విజయలక్ష్మి గారు, ఆవిడ్ని విజయమ్మ గారిని చేయాలంటే విజయమ్మ గారు చేయమంటే మోకాళ్ళు నొప్పి, పాదయాత్ర అంటే కష్టమైపోద్ది, మోకాళ్ళు నొప్పి, ఆవిడ ఏజ్ పైన మోకాళ్ళు నొప్పి అంటే అప్పుడు భారతి చేయడానికి సిద్ధపడితే తను అప్పుడు ఎంటర్ అయింది. భారతి కాదు, అమ్మకి ఒళ్ళు భారతి ఇల్లు అవి చూసుకోవాలి, ఆ భారతి కూడా వచ్చేస్తే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు, కనుక నేను వెళ్తాను, నా పిల్లలు పెద్దలు అయిపోయారు, నేను వెళ్తాను, రాజశేఖర్ బిడ్డగా అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను అని చెప్పి తనుగా వచ్చింది. లోపల పెద్ద ఉద్దేశం పెట్టుకుంది, ఇది వచ్చినాక దీని ప్రకారం మనం ఏదో చేసుకోవచ్చు అని. అసలు పాదయాత్ర చేయడానికి ముందు జైల్లో ఉండగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను చూసుకుంటాను, పార్టీని నిలబెడతాను అని ప్రగల్భాలు పలికితే ఆ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు. కానీ ఎందుకు వెళ్ళావు నువ్వు? అటువంటి ప్రయత్నం షర్మిల గారు చేశారు అన్ని సాక్షాధారాలు అప్పుడు ఉన్నవాడు కూడా బయటకు ప్రణబ్ ముఖర్జీ బయటికి పెట్టాడు ఈ విషయం. ప్రణబ్ ముఖర్జీ డీసెంట్ మనిషి ఆయన. ప్రణబ్ ముఖర్జీ బయట పెట్టాడంటే అది ఖచ్చితమైన వాస్తవం అయితేనే బయట పెడతాడు. ఆయన బయట పెట్టిన విషయం ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఇలాగ అంది, జరిగింది, ఆయన ఉన్నాడు. కానీ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు, ఈ అమ్మాయికి అప్పచెప్తే ఈ అమ్మాయి రాణించగలదా లేదా, కాపాడదా, ఇవన్నీ అని పక్కన పెట్టారు ఆవిడ కోరికని. సో ఇవన్నీ ప్రజలకు తెలిసి డొమైన్లో ఉన్నాయి. నువ్వు ఏదో ఎక్కడ కోల్పోతే అక్కడ కోల్పోతే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడేమో నేను నాకు ఆంధ్రాకి సంబంధం లేదు, తెలంగాణ అంటివి. మళ్ళీ ఇప్పుడు అది వదిలేసి ఆంధ్రాకి నేను రాజన్న రాజ్యాన్ని అంటివి. రాజన్న రాజ్యం అంటే ఇప్పుడు రాజన్న రాజ్యం ఇప్పుడు అన్నయ్య మీద విమర్శలు చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందా? నువ్వు చంద్రబాబు వెనకాల నుంచి తోస్తావంటే తోస్తున్నావు. నీవు రేపు చంద్రబాబుకి అలవాటు కుటుంబాలను చేల్చడం, కాంగ్రెస్కి అలవాటు కుటుంబాలను చేల్చడం, కనుక ఆ బాబతులో నువ్వు వెళ్తున్నావు తప్పితే నైతికత లేదు. ఒక కుటుంబము ఒక నైతికత లేదు. పెద్ద ఆయన చనిపోయిన మహానుభావి, చనిపోయిన నాయకుడు. మీ నాన్నకి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన ఆంధ్ర తెలంగాణలో రాజన్నగా పేరుంది, గౌరవం ఉంది. గౌరవాన్ని చెడగొడుతుంది ఈ పిల్ల. లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెడగొడతా ఉన్నారు. మాట ఇస్తే మాట తప్ప. ఏం తెలుసు నీకు? నీకు అసలు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి గురించి ఏం తెలుసు నీకు? ఎప్పుడో చేరినప్పుడు వెళ్ళిపోయావు హైదరాబాద్కి, అక్కడ చదువుకున్నావు, అక్కడ పెళ్లి చేసుకున్నావు, అక్కడ వాళ్ళు. ఏం తెలుసు నీకు? ఏం మంచి చెడు జరిగిద్దని ఏం తెలిసి చెప్తున్నావు? అక్కడ ఏదో రాసిస్తూ ఉంటే, చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే గాంధీ భవన్లో దాన్ని తయారు చేసిస్తే ఏం తెలుసు నీకు? ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఆశలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా? జిల్లాలకు ఒక మాండలికం ఉందా? ఏ మాండలికం తెలుసా? జిల్లాకు ఒక కల్చర్ ఉంది, ఏం తెలుసా నీకు? గుంటూరు కారం తెలుసా? సింహపురి అంటే తెలుసా? రాజమహేంద్రవరం అంటే ఏంటో తెలుసా? ఏ ఊరో తెలుసా? ఏం తెలుసు నీకు? ఊరినే వచ్చి ఎగబడి ఏదో మాట్లాడితే. ఆంధ్రాకి నీకు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగావు. రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన నీకు అన్నీ వచ్చేస్తాయి. రాజశేఖర రెడ్డి పక్కన సూర్యుడు ఇంకా నీకన్నా ఎక్కువ తిరిగాడు. ఎప్పుడు ఆయన అంటుకునే ఉన్నాడు. నీకన్నా సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్నాను కనుక నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సూర్యుడు అడగచ్చు. నువ్వేంటి ఏదో ఆయన కడుపుకు ముట్టేస్తే నువ్వు అర్హురాలు అయిపోతావా రాజకీయాల్లోకి? సీఎం పదవికి జగన్ కూడా ఏమి ప్రజలు ఇమీడియట్గా అర్హత ఇవ్వాలా, యోగ్యత ఇవ్వాలా? ఆధార 10 ఏళ్ళు పాదయాత్ర చేశాడు, 10 ఏళ్ళు ప్రజల మధ్య తిరగనిచ్చారు. తిరిగినాక ఆఖరిలో అది కూడా చంద్రబాబు నిర్వాహకం వల్ల, చంద్రబాబు దౌర్భాగ్య పరిపాలన వల్ల, చంద్రబాబు దుర్మార్గపు దుర్నీతి పరిపాలన వల్ల విసుగొచ్చి ప్రజలు దరిద్రం చంద్రబాబు వద్దు అనుకున్నప్పుడు, ఆల్టర్నేటివ్ కోసం ఎత్తుకుతున్నప్పుడు ఒక్కసారిని 10 ఏళ్ళుగా ప్రజల ముందు తిరుగుతున్న ఒకనాటి ముఖ్యమంత్రి కొడుకు అన్న దీంతో ఆ చంద్రబాబు మీద నెగిటివ్ తోటి ఇచ్చారు. కానీ ఇతను గొప్ప అర్హుడని ఇలా అది తెలుసుకోవాలి. జగన్ గెలిచింది ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు అని అర్హత యోగ్యత ఉంది. ఇవాళ 10 ఏళ్ళు ప్రజలు నిరీక్షణకు పెట్టారు. అప్పటికి చంద్రబాబు డిజాస్టర్స్ ఫెయిల్యూర్ వల్ల ఇక దరిద్రం ఇతను వద్దు ఇంకెవరో కావాలి అనుకున్నప్పుడు ఇచ్చారు తప్పితే ఇంకోటి కాదు. ఇది తెలుసు. షర్మిల గారి ప్రధాన విమర్శ ఏంటంటే పాదయాత్ర సందర్భంలో అలవిగాని హామీలు ఇచ్చాడు,
నేను మా తండ్రి రాజశేఖర రెడ్డి గారి పాలనలాగా సుభిక్షమైన పాలన, సంక్షేమ పాలన అందిస్తాడు, అలాగే అభివృద్ధిని కూడా కొనసాగిస్తాడు అనుకున్నా. కానీ ఇలా అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసి పెద్ద ఎత్తున పంచుకుంటా ఏ చిన్న ఇండస్ట్రీ తీసుకురాకోకుండా, డెవలప్మెంట్ లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని అధోగతం పట్టించాను. అలాగే చాలా మాటలు చెప్పాడు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అని, ఆశా కార్యకర్తలకు కానీ లేకపోతే రైతులకు కానీ వివిధ సెక్టార్ వాళ్ళని ఎన్ని పిచ్చివా కూడా మా అమ్మాయికి బుద్ధి, జ్ఞానం, సెన్సు, విజ్ఞానము, విషయ పరిచయం ఏమీ లేని సొల్లు సొత్తి వాగుడు. ఏమి తెలుసు అబ్బాయికి? ఇవాళ నవరత్న అతను నేను గొప్ప పాలకుడను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అయినా సరే ఈ అమ్మాయి మాట్లాడడం బట్టి ఈ అమ్మాయి మాట్లాడే దాంట్లో అర్ధరహితము, శూన్య జ్ఞానము, అజ్ఞానము. నీకేం తెలుసని? అసలు అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు? నీకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఏం చేస్తే అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు? నీకు ఏం తెలిసని మాట్లాడుతున్నావు? నీకు ఏమి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నావు? ఏదో పడిగట్టు పదాలలాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు 4 మాటలు వస్తే ఏమి నవరత్నాల వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారో తెలుసా నీకు? వాలంటీర్ సమస్య వల్ల, వాలంటీర్ అనే దానివల్ల ఎంత లబ్ధి పొందుతున్నాడో జగన్ నీకు తెలుసా? ఇవాళ జగన్ కాపాడుతున్న ఏంటో తెలుసా? జగనే అవకాశం ఎందుకు పెరుగుతుందో తెలుసా? అపోజిషన్స్ యొక్క బుద్ధిహీనత వల్ల అపోజిషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఒక దిశ లేని పరిస్థితి వల్ల. అంతేగాని ఊనే అభివృద్ధి లేదు, అప్పులు అంటావు. చంద్రబాబు వెళ్ళేటప్పుడు 2,60,000 కోట్లు అప్పు చేసి వెళ్ళాడు. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? చంద్రబాబు 600 హామీలు చేసి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏమున్నావు నువ్వు? అతని హయాంలో 5 ఏళ్ళు ఉంటే అమరావతి గ్రాఫిక్స్ చూపించేసేసి సింగపూర్కి 1,600 ఎకరాలు ఇచ్చాను, సింగపూర్ సిటీ వచ్చేస్తుంది, ఆ డబ్బులతోటి అమరావతి కట్టేస్తా అన్నాడు. ఏమైంది సింగపూర్ సిటీ? ఆ మనిషిని కూడా, ఆ సింగపూర్ మినిస్టర్ని, ఈశ్వరుని కూడా జైల్లో పెట్టారు. ఆ దొంగతోటి ఈయన అగ్రిమెంట్ చేశాడు. అప్పుడు ఏమయ్యావు నువ్వు? ఎక్కడ ఉన్నావు నువ్వు? బాబు వస్తే జాబు అన్నారు, జాబు లేదు, గడిది గుడ్డు లేదు. ఏమైంది? అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? గతము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 2014 ఇప్పుడు దాకా ఏమేమి జరిగింది, ఎవరి వల్ల ఎంత నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి, ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? సార్ మీరు అప్పుడు ఎక్కడున్నారంటే వారి అన్నతో ఉన్నారు, అందుకనే వాళ్ళ అన్నని గెలిపించడానికి ప్రయత్నం చేశా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అసలు ఆ మాటే అసహ్యం. అన్నను గెలిపిస్తానని నువ్వు ప్రయత్నం చేయడం గడిగుడ్డు. నువ్వేం ప్రయత్నం చేసావు? నన్ను తిరిగాడు, చాలామంది తిరిగారు ఆయన కోసమనే. నువ్వేదో షర్మిలాను చూసి జగన్ను గెలిపించినట్టు సిగ్గుబాలని మాటలు, నిన్ను చూసి నీ మోహన్ చూసి ఓట్లేశారు జగన్కి. జగన్ యొక్క ప్రజలు ఓదాపు 10 సంవత్సరాలు తిరిగితే జగన్లో రాజశేఖర్ని చూసేసారు, నీ మోహాన్ని చూసారా? షర్మిలాను చూసేసారా? షర్మిలా గురించి ఒక ఓటు పడిందా? ఏం పిచ్చివాగుళ్ళు, నేను గెలిపించాను, నేను గెలిచాను, ఎన్ని సొల్లు వాగుళ్ళలాగా ఉన్నాయి. నేను గెలిపాను, నువ్వు తిరిగావు, జైల్లో ఉంటే తిరిగావు, నీతో పాటు 100 మంది తిరిగారు, 100 మంది పేరినానేంటి కూడా చాలామంది తిరిగారు. నువ్వు ఆ గ్యాప్ తిరిగావు అంతే. దానికి నువ్వే ఆయన ముఖ్యమంత్రి చేస్తే పిచ్చ ప్రగల్భాలు, డబ్బా వాగుళ్ళు అయ్యి. సరే, ఇకపోతే షర్మిల గారు చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రధానంగా, నేను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కేసీఆర్ని గెలిపించడానికి, టీఆర్ఎస్ని. అలాగే కొందరేమో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ని గెలిపించడానికి వదిలిన బాణం అని చెప్పేసి అని ఇలా చెప్పుకొచ్చారు. ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పేసి అని, వాళ్ళ అన్నను ఓడగొట్టడానికి లేకపోతే ఇది చేయడానికి అని చెప్పేసి అని విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ చివరాఖరికి వారు అట్లా వైసీపీ బాణంగా కాకోకుండా, బీజేపీ బాణంగా కాకుండా ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే ఇంకో కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి, ఆ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా లాస్ట్లో వారి నిర్ణయం ఉండింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అంటే ఎవరికి లబ్ధి లేదు. ఈ అమ్మాయి ఎవరు ఓట్లు తీరుస్తారు? నోటా ఓట్లు తీరుస్తుంది. ఈ అమ్మాయి షర్మిల అనే అమ్మాయి అధికార ప్రతిపక్ష నోటా ఓట్లు ఉంటాయి కదా, నోటా ఓట్లతోటి పోటీ పడేదే షర్మిల. అంతకన్నా షర్మిలని మోహన్ చూసి ఒక ఓటు జగదు. రాజశేఖర అభిమానులు ఈఎంఐకి ఎందుకు వేస్తారు? ఈఎంఐ రాజశేఖర రెడ్డి అభిమానిగా చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఈఎంఐకి రాదు. ఎట్లా వస్తుంది? నువ్వు అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఎక్కడ ఒక మాట. నువ్వు నీ మొగుడేమో మత మార్పిళ్ళకి పాల్పడుతూ ఉంటాడు, నువ్వేమో వ్యాపార లావాదేవీలు తిరుగుతూ ఉంటావు. ఒకసారి తెలంగాణ బిడ్డనంటావు, ఒకసారి ఆంధ్ర బిడ్డ. నేను నిలకడలేని నాయకత్వం. నీకేంటి రాజకీయాలు? అసలు
నీకు ఎందుకు రాజకీయాలు? ఏదో అన్నయ్య అయ్యాడు కనుక నేను అయిపోవాలని ఒక తాపత్రయం చెప్తే నీకు అర్హత ఏముంది, యోగ్యత ఏముంది? రాజకీయాల్లో నీకు ఒక యోగ్యత అర్హత కావాలి దేనికైనా. ఏముంది నీకు? నీ జీవితం, రాజకీయ జీవితం ఏముంది? తను అడిగాడు, జగన్ అడిగాడంటే తిరిగాడు 10 ఏళ్ళు ప్రజల మధ్య తిరిగాడు. 10 ఏళ్ళు సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు. మంచి చెడు 10 ఏళ్ళు సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ నాయకురాలని ఎదిరించి నిలబడి మాటకు తప్పని పాదయాత్ర చేస్తానన్నాడు. చేశాడు, నిలబడి 10 ఏళ్ళు తిరిగాడు. అప్పటికి 10 ఏళ్ళు తిరిగితేనే ప్రజల ఆమోదం, యోగ్యత, అర్హత 10 ఏళ్ళు తిరిగి ప్రజల మధ్య తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు. రేపు గెలవచ్చు, గెలవకపోతే అదే విషయం. నీకు అలాంటి అర్హత, యోగ్యత ఎక్కడుంది? ఏమీ లేదు. ఆయన కడుపును పుట్టాను, ఆయన కూతురు అంటే ఆయన కడుపును పుట్టాను కూతురు అంటే అందుకని చెప్తాను. సూర్యుడు కూడా ఆయన పక్కనే తిరిగాడు అన్ని సంవత్సరాలు. పక్కనే ఏ ఫోటో చూసినా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ నాయకుడికి రాజకీయ ఆయన పక్కనే ఉంటాడు సూర్యుడి కన్నా ఎక్కువను. మరి ఆయన షాడోగా బతికిన సూర్యుడే అర్హుడైతే నీ లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, తర్వాత సింపథైజర్స్, తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఎట్లా ఎంఐ రెడ్డి అభిమానులు ఎట్లా వేస్తారు? ఎంఐ శాస్త్రి పెళ్ళాం, అనిల్ శాస్త్రి పెళ్ళాం. నీకు రెడ్డి పేరు నీకు ఎట్లా వస్తుంది? ఇక ఎట్లా ఊనే ఆయన కడుపు ఇప్పుడు ఆయన ఇంట్లో పుట్టారు, ఆయన ఇంట్లో పుట్టాను, ఆయన తోటలో తిరిగాను, ఆయన వెనకాల గొడుగు పట్టుకు తిరిగాను అని అందరూ తయారైతే అంత గొప్ప వ్యక్తిత్వాలు కావు మీ. ఏదైనా పాల్గొన్నావా? ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నావా? ఏదైనా పోరాటంలో ఉన్నావా? ఎక్కడున్నావు? ఏసీ రూమ్లో బతుకుతూ ఉన్నావు, హాయిగా లవ్ చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, అతనితోటి మత ప్రచారపు కార్యక్రమాలు పాల్గొన్నావు. ఏమి చేసావని ప్రజల కోసం నువ్వు? ఎక్కడ కష్టపడ్డావని? నీ పిచ్చివాగుళ్ళు నేను ఉన్నాను అనుకుంటే సరిపోదు. నీకు అర్హత, యోగ్యత లేదు. నీకు ప్రజల మధ్యకు వచ్చి రాజకీయంగా ఓట్లు అడగడానికి నీకు అర్హత. రాయలసీమలో కొంత రెడ్డి అభిమానం ఎక్కువ ఉంటుంది, ఆ పోలరైజేషన్ ఉంటుంది రెడ్డి వైపుగా. రాజశేఖర రెడ్డి కమ్యూనిటీ కాస్త ఎదిగా ఉంటారని చెప్పేసి అనేది ఒక వాదన ఉంటుంది. అలాగే ఇప్పుడు షర్మిల గారి భర్త క్రిస్టియన్, ఈ రెండు ఓట్ బ్యాంక్ కాస్త వాళ్ళ సైడు పోలరైజ్ అయ్యే అవకాశం లేదంటే ఎప్పుడు మనం నిన్ను ఒక నాయకురాలుగానో, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకురాలుగా నువ్వు ఒక అర్హత, యోగ్యత ఉంటే చిచి షర్మిలకి ప్రజల్ని ప్రభావితం చేయగలిగే అర్హత, యోగ్యత ఎక్కడిది? ఎట్లా వస్తుంది? ఊరినే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటే వచ్చేస్తా? రాజశేఖర రెడ్డి గారు ఏమి అంతటి మహోన్నతమైన దైవ స్వరూపుడు ఏం కాదు కదా. ఆయన పేరు చెప్పుకుని ప్రతి వాళ్ళు ఆయన పేరు చెప్పేసుకుని వచ్చేయటానికి ఉన్ని అమ్మాయికి దింపుడుకి వెళ్ళాం ఆశ. ఆయన అయ్యాడు అన్నయ్య, నేను ఎట్లాగైనా ఏమన్నా పేరు వాడుకుని బయటకు వద్దామని తప్పితే, ఆశ తప్పితే, అత్యాశ ఆశలు తప్పితే అర్హతలు, యోగ్యతలు లేవు ఆ పిల్లకి. ఆ పిల్ల నేను రెడ్డినని, నువ్వు రెడ్డిని అంటానికి లేదు, నువ్వు వైఎస్ అంటానికి లేదు. ఆయన వైఎస్ ఇంటి పేరు పెట్టుకునే అర్హత నీకు లేదు. నేను మొగుడు ఇంటి పేరు పెట్టుకోవాలి. మొగుడికి ఏమైనా విడాకులు ఇచ్చావా? మొగుడు పేరును మొగుడి కులం వదులుకుంటానికి మొగుడితో కాపురం చేస్తున్నావు కదా. ఏ మొహం పెట్టుకుని నేను రెడ్డి అంటావు? ఇవన్నీ ప్రజలు ఇవన్నీ అసహించుకున్నారు మా పిల్లని. ఆ పిల్ల మాటలు కానీ మొన్న తెలంగాణ వరకు కాస్త కూస్తూ ఏదో నిలబడిందిలే, ఉన్న పని ఏదో పోరాడుతుంది, తెలంగాణ ఆడబెట్టిన కోడల్ని అని అంటుందిలే అనుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ కొట్టు కట్టేసి ఆంధ్రాకి వచ్చి ఇప్పుడు నేను అంటుందో అసహించుకున్నా. హే ఈ పిల్ల నీ ఒక నిలకడలేదు, లేదు, గాలి నోరు గాలివాగుడు, మగపిల్లాడు ఆడవేష వేసుకుని మాట్లాడుతున్నట్టు ఉందని అసహించుకుంటున్నారు. సార్ 5 సంవత్సరాలు నా పరిపాలనలో మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చెప్పుకురావడం జరుగుతుంది విరివిగా. ఎక్కడ ఏ సభకు ఓపెన్గా చెప్తున్నారు. సార్ వారు 5 సంవత్సరాల పాలన పైన మీ అభిప్రాయం ఏంటంటే? 50-50. సగం బాగుంది, సగం ప్రాబ్లం ఉన్నాయి. ఈ సగం ప్రాబ్లంలో ప్రజల్లో ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటున్నారు. కానీ మార్పు కావాలని కోరుకున్న ప్రజలకి ఈయన కాదంటే ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎవరు అంటే సమాధానం దొరకట్లా. ఎందుకంటే ఎందుకు దొరకట్లేదని అదే చెప్తా. ఎందుకు దొరకట్లా ప్రజలకి? జగన్ కాదు అంటే మరొకరు అంటే ఎవరు? మరొకరు ఆంధ్ర రాజకీయాల్లో చూస్తూ ఉంటే
చంద్రబాబు, అబ్బో 14 ఏళ్ళు చూసాం దరిద్రం, 14 ఏళ్ళు ఎంత మోసం చేశాడో చూసాం. వైజాగ్ రైల్వే జోన్కి ఎంత అన్యాయం చేశాడు అతని వల్ల. అతను సీఎంగా ఉన్నప్పుడే వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు భువనేశ్వర్కి ఇస్తాయంటే నోరు మూసుకుని కూర్చున్నాడు. అప్పుడు అక్కడ ఏం ముందు తీసుకున్నాడో ఏమో నోరు మూసుకుని కూర్చున్నాడు. ఇవాళ ఆ రైల్వే జోన్ మళ్ళీ వెనక్కి రావడానికి అది సమస్య. కడప స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓరు లీగల్ హజల్స్ లేకుండా ఎక్కడి నుంచి తెప్పించి, ఎందుకంటే అక్కడ దొరకట్లేదు, పక్కన తెప్పించాలి. లీగల్ హజల్స్ లేకుండా మధ్యలో ఆగిపోతే 20,000 కోట్లు పెట్టి కట్టేదానికి దానికి ఎట్లాగో అని చెప్పంటే తను దిగిపోయేదాకా చెప్పలేదు. 143 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వలేదు. ఇట్లాగ అతను ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు 14 ఏళ్ళుగా. ప్రజలు అందువల్ల అతని ఆల్టర్నేట్గా చూసాం. ఇంకా ఏం చూస్తాం, 14 ఏళ్ళు చూసాం, 9 ఏళ్ళు జాయింట్గాను, 5 ఏళ్ళు ఇండిపెండెంట్గాను అమరావతి బ్రహ్మావతి జనాలను మోసం చేసి సింగపూర్ అన్నాడు, సింగపూర్ సిటీ అన్నాడు, వాడు దుబాయ్ షెట్టి బ్రహ్మాండమైన హాస్పిటల్ 7 స్టార్ హోటల్ ఇవి అన్నాడు. వాడికి 500 ఎకరాలు 50 ఎకరాలు, వీడికి 1600 ఎకరాలు ఇచ్చి అది అన్నాడు, ఇది అన్నాడు. మొత్తం బొమ్మలు చూపించి టెంపరీ కట్టించి రియల్ ఎస్టేట్ దందా తప్పితే అక్కడ 33 గ్రామాల రైతులను మోసం చేసి వాళ్ళని భ్రమలోకి తీసుకెళ్ళి పాపం వాళ్ళ పొలాలు తీసేటైతే ఏమీ చేయలేదు. కనుక అతను వద్దు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలకడ ఉన్న నాయకుడా? బఫూన్ అయిపోయాడు. ఈజ్ అ కమెడియన్, అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? ఒకప్పుడేమో నేను కుల రాజకీయాలు చేయను అంటావా, నెక్స్ట్ అదే నోటితోటి కాపులందరూ నాకు ఓట్లేస్తే, నేను కాపుల్లో ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు, కాపులందరూ ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని మళ్ళీ కులం మాట్లాడతావు. ఒకసారి నేను సీఎం అవ్వాలనే పోరాడుతున్నాను అంటావు. ఇంకోసారి మనకు సీఎం అయ్యే సీన్ లేదు, నేను 30 సీట్లు పోయినసారి ఇచ్చుంటే అయ్యేది, కనుక మనకు అర్హత లేదో నువ్వే అంటావు. ఒకసారి చంద్రబాబు లోకేష్ని తూర్పారబడతావు, బూతులు తిడతావు. నా అమ్మను తిట్టారు అంత చూస్తాను, లోకేష్ చంద్రబాబు తెలుగుదేశం మిమ్మల్ని తరిమి కొట్టేదాకా మీ అంతు చూసేదాకా నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణే కాదని ఆవేశ ప్రసంగాలు చేస్తావు పబ్లిక్ మీటింగ్స్లో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పక్కన చేరి ఆయనే దిక్కు అంటావు. ఇట్లాగ నిలకడలేని ఇది నిలకడలేని మాటలు, నిలకడలేని నాయకత్వం. ఒకసారి నీకు ఎందుకు ఓట్లు వేయాలి అంటే దానికి సమాధానం జగన్ను దింపాలి, రోడ్డు మీద జగన్ దింపాలి, అంతగా నన్ను గెలిపించండి ఎందుకు అని కాదు, జగన్ ఓడించండి. అది అడగడం వల్ల జగన్ ఓడించండి, నన్ను గెలిపించండి అనడానికి ధైర్యం లేదు. ఎందుకంటే గెలిపిస్తే ఏం చేస్తావు? చెప్పలేవు, నీ దగ్గరేమి తెలియదు, ఆ జ్ఞానం. ఎంతసేపు జగన్ ఓడిపోవాలి, నేను గెలవాలి, వాళ్ళ బట్టలు ఓడదీస్తా, ప్యాంట్లు ఓడదీస్తా, మోకాళ్ళ మీద నుంచోబెడతా, కడ్రాయలతో పరిగెడతా. ఇందుకని నిన్ను గెలిపించాలి ప్రజలు, ఈ ఆలోచన లేని ఆవేశం తప్పితే ఆలోచన లేని ఒక మూర్ఖపు నాయకుడు. అతనికి ఎప్పుడు కూడా విచక్షణ లేని ఆలోచన లేని ఆవేశం మాత్రమే పనికిరాదు. ప్రజల్లో తీసి కట్టబెడతారు. నువ్వు ఏమోస్తే నువ్వు రామారావు అయ్యారు కనుక ప్రతోడు అయిపోతాం, సినిమా రంగేసినాడు ప్రతోడు అంటే కుదరదు. అది రామారావు, ఎంజీఆర్ వాళ్ళ ఒక రేంజ్, వాళ్ళు మొదటి నుంచి ప్రజల్లో ఒక సదభిప్రాయం, ప్రజల్లో ఒక ఇమేజ్ సంపాదించిన దేవుడి పాత్రలు, ఎంజీఆర్ ఇంకో రకంగానో లేబర్ పాత్రలు వేస్తూ. మీరు అట్లా కాదు, మీరు అందరూ రామారావులు అయిపోతారు. రామారావు గారు ఆవేశంగా మాట్లాడారంటే ఆవేశంతో పాటు ఆలోచన. నేను వస్తే అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. 2 రూపాయల బియ్యం అన్నాడు, ఆడవాళ్ళకి స్వాతంత్ర ఆస్తిలో హక్కు అన్నాడు, మునసబును తీసేస్తే ఇలా చెప్పాడు ఆయన. నమ్మారు ప్రజలు, చేశారు. నువ్వేం చెప్తున్నావు? ఇది జగన్ ఓడించండి, వాళ్ళ బట్టలు తీస్తా, వాళ్ళ డ్రాయర్లో కడ్రాయర్తో నుంచోబెడతా, వాళ్ళ పరిగెట్టిస్తా. ఇదా ఎందుకని ఓట్లు వేయాలి? సో అతను హెస్ బికమ్ ఎ కామెడీ పర్సన్. ఒక విచక్షణ కానీ, ఒక విజ్ఞానం కానీ, ఒక నిలకడ కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నీతి నియమం లేని ఒక రాజకీయ నాయకుడు. సో ఈజ్ అన్ఫిట్ టు బి పొలిటీషియన్. రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా అతను పనికిరాడు, అనర్హుడు అని ప్రజల చేత అనిపించేసుకుంటున్నాడు. సో అతను కాదు. బీజేపీ ఉందరా అంటే బీజేపీ ఏంటి? తెలుగుదేశం పురంధేశ్వరి బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో
చంద్రబాబుకు సెక్రటరీగా పనిచేస్తాను. ఆవిడ 20 ఏళ్ల తర్వాత తన చెల్లెలు భువనేశ్వరితో మాట్లాడిందట. 20 ఏళ్ల తర్వాత ఆ రక్తబంధం, వాటర్ బ్లడ్ స్టిక్కర్ దాని వాటర్, ఆ రక్తబంధం కోసమని, ఆ చెల్లెల కోసమని ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు మోసం చేస్తూ, బీజేపీ అక్కడ ఒక పక్క పవన్ ఏమో తన అభిమానుల్ని, తన జనసేన కార్యకర్తలు, సైనికుల్ని ముంచేశాడు. వాళ్ళు పవన్ సీఎం, రేపు సీఎం, ఎల్లుండి సీఎం పవన్ అని ఊగిన వాళ్ళందరినీ చప్పబెట్టి సీఎం కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ అన్నారు, నువ్వు కూర్చున్నావు మాకేం కర్మయ్యా, నీ చంద్రబాబు పక్కన కాళ్ళ దగ్గర కూర్చుంటానికి నువ్వు కూర్చున్నావు, నువ్వేదో సీఎం అవుతావు అని గొంతు ఇచ్చుకున్నావు, నువ్వు కానప్పుడు మాకెందుకు అని వాళ్ళే, అందుకనే వారాహి ప్రోగ్రామ్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. ఇక్కడ బీజేపీ అదే పురంధేశ్వరి కార్యకర్తల్ని సిద్ధాంతం అని పదవి ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా సిద్ధాంతం అని రక్తాలు చిందించి ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్లో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీటింగులకు వెళ్ళి ఉన్న కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని భ్రష్టు పట్టించేసింది. వాళ్ళని మోసం చేసేసి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి కనుక వీళ్ళు తీసేసింది. సో అపోజిషను ఇంత నిర్వీర్యంగా, ఇంత దౌర్భాగ్యంగా ఉండబట్టి ఆంధ్రాలో వేరే ఆల్టర్నేటివ్ లేదు. వద్దు అతనికి ఇచ్చాము చాలు, ఇంకోసారి వేరే ఎవరికైనా ఇద్దామంటే వేరే ఎవరు కనపడలా. చెత్త, ఇది చెత్త అనుకున్నా, జగన్ చెత్త అనుకున్నా, అంతకన్నా మిగతా వాళ్ళని చూస్తే పరమ చెత్త, నీచమైన చెత్త, నికృష్టమైన చెత్తే ఉంది. సో ఈ చెత్త పరమ చెత్తల మధ్య చెత్తే బెటరు. ఎందుకు మళ్ళీ నెత్తిని కూక్కుంటాం, ఆ పరమ చెత్తను చంద్రబాబుని తీసుకొచ్చి ఎందుకు పనికని ఒక నిర్దిష్టమైన విధానం లేని, ఆలోచన లేకుండా, ఆవేశం తప్పితే ఆలోచన లేని పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ దొంగ వేషాలు వేస్తున్న వ్యక్తిత్వం కోల్పోయి సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చి రాజధానులు తప్పితే తిరోధకాలు ఇచ్చారు బీజేపీ ఎందుకు? ఎవరిని చూసి మొహం వేయాలి? ఇలా ముగ్గురు బీజేపీ ఇప్పుడు టీడీపీలో కలిస్తే ప్రజలు ఉమ్మూస్తారు. సిగ్గు శరం ఉందా అని అడుగుతారు, కాండ్రించి ఉమ్మూస్తారు. ఏ మొహం పెట్టుకుని బీజేపీ టీడీపీతో కలుస్తుంది? మోడీని కేడియానే, నరరూప రాక్షసులనే, మోడీ పెళ్ళాన్ని విమర్శించే, మోడీ కుటుంబం ఉందనే, నా తెలుగుదేశం ఒక కార్యకర్త మోడీ కన్నా గొప్పోడనే, దేశద్రోహి పనికిరాడు, ఈ దేశంలో ఉండడానికే పనికిరాడనే, అతని మీద బ్లాక్ ఫ్లాగ్ చూపించింది చంద్రబాబు. సార్ ఒక చిన్న ఇంటరప్షన్. నిన్న తాడేపల్లిగూడెం ఏదైతే జనసేన తెలుగుదేశం కమాండ్గా ఏర్పాటు చేసుకున్న సభ నుంచి రఘురామ కృష్ణరాజు నర్సాపురం పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి మరో 4 రోజులలో కూటమి ఉండబోతుంది బీజేపీతో అలయన్స్ అని చెప్పేసి సాధ్యపడదంటారా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్న బీజేపీ స్టేట్ లీడర్షిప్ అధ్వానమైనది, అసహ్యమైనది, జిగుత్సాకరమైన ఆలోచనలో ఉండొచ్చేమో, కానీ నేషనల్ లెవెల్లో నా ఉద్దేశంలో కాస్త విజ్ఞానం ఉన్నవారు మోడీ కానీ అమిత్ షా కానీ కాస్త జ్ఞానం ఆలోచించే బాపతులే. మరి వీళ్ళు పురదేశంలాగా బీజేపీ ముసుకేసుకుని తెలుగుదేశానికి జాలరా కొట్టే పని వాళ్ళు అంగీకరించరు, నమ్మరు. బీజేపీ తెలుగుదేశాన్ని చంద్రబాబు నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. చంద్రబాబు ఎందుకు నమ్మరంటే అతను ఏ క్షణాన నమశక్యం కాని వ్యక్తి. అతను ఎంతసేపు క్షుద్ర రాజకీయము, యూటర్న్ రాజకీయము, బ్యాక్ స్టాబింగ్ రాజకీయం తప్పితే ఆయన ఇంకోటి తెలియదు. కనుక అతను నమ్మరు. అతను నమ్మి అలయన్స్లు పెట్టి అతను మళ్ళీ 2 సార్లు ఇప్పటికి తెలుగుదేశాన్ని చేయటం జరిగింది. 2 సార్లు అతను సీఎం అయ్యాడు. వాజ్పేయి గారి పుణ్యం ఒకసారి, మోడీ పుణ్యం అని 2 సార్లు వెనక నుంచే పొడిచాడు. ఇంకా మళ్ళీ పొడిపించుకోవడానికి మోడీ సిద్ధంగా లేడు. మోడీ నాకు తెలిసి ఉండదు. ఉంది అనుకో పొరపాటు 100% నాకు తెలిసి వాళ్ళ విద్యతను బట్టి ఉండదు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను పార్టీలో ఉన్నాను కానీ తెలుసు. ఒకవేళ ఈ లోకల్ స్టేట్ యూనిట్ వాళ్ళు ఏదో రాంగ్ మెసేజ్లు, రాంగ్ ఇన్ఫర్మేషన్లు, అబద్ధపు గ్రౌండ్ రియాలిటీ అని చెప్పి అబద్ధపు ఇచ్చి ఒకవేళ వాళ్ళని మబ్బులో పడేసి ఒకవేళ ఒప్పుకున్న ప్రజలు మాత్రం కొడతారు. సార్ ఎవరికి లాభం సార్? ఒకవేళ అలయన్స్ ఉంటే బీజేపీకి లాభమా లేకపోతే తెలుగుదేశం జనసేన? ఇద్దరికి జగన్కు లాభం. వీళ్ళిద్దరికి జగన్కు లాభం. ఈ కలిపికొట్టుకి మొత్తం కిచిడి అసహించుకుంటారు జనాలు. ఇలా సిగ్గు సరలేదు 4 సీట్ల కోసం అంతగా 2014 నుంచి 19 దాకా ఉంటే 17 దాకానేమో పంచుకుని 17 అవగానే యూటర్న్ చేసి
ప్యాకేజీ గొప్పదని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడి మళ్ళీ 17 అవగానే బయటకు వచ్చేసేసి ప్యాకేజీ ఏముందా అని అన్ని మాటలు తనే చంద్రబాబు అనేసి మోడీని దోషం చేసి బీజేపీని దోషం చేసి అంత అసహ్యం చేస్తే మళ్ళీ వాడితో చేతులు ఎలకడతా సిగ్గుందా మీకు, వ్యక్తిత్వం ఉందా, క్యారెక్టర్ ఉందా, సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం ఉచ్చం నీచం ఉందా, ఛీ అని చెప్పి ఉమ్మూస్తారు బీజేపీ మీద. కనుక మోడీ అంత తప్పు చేయడం అనుకున్నా చేస్తే క్యాడర్ కలవదు అంటారా సార్? అయితే కేడర్ సచ్చినా కలవదు, వీళ్ళు కలిసి వీళ్ళు ఒకరు కలిసిన పై నాయకులు కలుస్తారు తప్పితే కేడర్ కలవదు. కేడర్ కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్లస్ ఇంకా చాలా కేడర్ మొత్తం కూడా జగన్కి వేస్తారు. ఎందుకంటే తెలుగుదేశానికి కేడర్ అయ్యేదమ్మా, ఎందుకంటే కేడర్ చాలా అవమాన పాల్పడింది చంద్రబాబు కారణంగా 2 సార్లు. వాజ్పేయి పీరియడ్లోనూ అవమాన పాల్పడింది, మళ్ళీ మోడీ పీరియడ్లోనూ అవమాన కేడర్ చాలా అంటే సిన్సియర్ కేడర్ రాజకీయం. బీజేపీలో ఒక్కటే నిజమైన క్రమశిక్షణ గల కార్యకర్తలు, డబ్బులు లేకుండా మీటింగులకు వచ్చేది వాళ్ళే. మీద ఏ పార్టీ అయినా మీటింగ్లు రావాలి, డబ్బులు పెంచాలి. వీళ్ళు వాళ్ళ ఖర్చు పెట్టుకుని వచ్చే అలాంటి వాళ్ళు అంత సిన్సియర్గా పార్టీ జెండా మోసిన వాళ్ళు ఇంత అవమానాలు పొందినాక, చంద్రబాబు పుణ్యమా తెలుగుదేశం పుణ్యమా, ఇన్ని అవమానాలు పొందినాక మళ్ళీ ఆ జెండా పుచ్చుకోవాలంటే, ఆ పక్కన నుంచోవాలంటే అంత సిగ్గుసేరం చచ్చి బీజేపీ కేడర్ లేదు. నాయకులు పురంధేశ్వర్లు అంటాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చిన, అది కూడా బీజేపీలోనే ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు ఈ పురంధేశ్వర్లాగా ప్రెసిడెంట్ అలా బిహేవ్ చేయరు. పురంధేశ్వరి, కన్నా లక్ష్మణ వీళ్ళంతా కాంగ్రెస్లో ఉండి ఆ కల్చర్లో మినిస్టర్లు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. వాళ్ళకి ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం ఉండదు. పురంధేశ్వరి ఉంది, వాళ్ళ నాన్నకి ఎదురుకుండా వాళ్ళ నాన్నకే ద్రోహం చేసిన వాళ్ళ పక్కన నిలబడింది. మళ్ళీ వాళ్ళ నాన్న ఏ పార్టీని అయితే వ్యతిరేకించి పోరాడాడో రామారావు గారు, ఆ పోరాడిన ఆ కాంగ్రెస్లోకి చేరింది, ఆయన చనిపోగానే కాంగ్రెస్లో చేరింది, మంత్రి అయింది. సో వీళ్ళకి ఒక సిద్ధాంతాలు పద్ధతులు లేవు. అది బీజేపీ క్యాడర్కి అలా ఉండదు. కనుక ఈ పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వల్లే పార్టీ భ్రష్టు పట్టింది అక్కడ. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది, కన్నా లక్ష్మీనారాయణ పీరియడ్లో స్టార్ట్ అయిన భ్రష్టు పట్టడం ఇప్పుడు వీడితో ఫినిష్ అవుతుంది. ఈ ఇంకో దశాబ్ద కాలము ఆంధ్రాలో బీజేపీని పలికించే బాపత ఉండదు. సార్ 40 సంవత్సరాల పైచిలకు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో 30 సంవత్సరాల పైచిలకు తెలుగుదేశాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు అధ్యక్షుడిగా. ఈ 30 సంవత్సరాల పైచిలుకు ప్రస్థానంలో ఏనాడు కూడా తెలుగుదేశం జెండా తప్ప, అంటే ఆ ఫ్లాగ్ని తప్ప, ఆ పసుపు జెండాని తప్ప మరో జెండాని ఇట్లా చేత పట్టలే. అలయన్స్ ఉండొచ్చు బీజేపీతో కానీ కాంగ్రెస్ కానీ, జెండాని ఏనాడు ఇట్లా చేతికి తీసుకోలే. నిన్న తాడేపల్లిగూడెం సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జెండా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం లేదు కాబట్టి మరో జెండా పట్టుకున్నారు. వాళ్ళు కమ్యూనిస్ట్ జెండా పట్టుకున్నారు, బీఎస్పీ జెండా పట్టినాడు, తర్వాత బీజేపీ కషాయం జెండా పట్టాడు, ఇప్పుడు తెలుగుదేశం జెండా పడతాడు. కొత్త ఏం కాదనేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు ఒక్క కార్పొరేటరు గెలవనటువంటి ఒక ఎమ్మెల్యే సీటు, ఒక్కటే ఎమ్మెల్యే సీటు ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు నుంచి. 2 జాతీయ పార్టీలతో 2 సార్లు అలయన్స్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా వివిధ పార్టీలతో పెట్టుకున్నారు, జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్నారు. కానీ ఏనాడు ఏ జెండాని భుజానం పోయినటువంటి ఏ స్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు? చాలా పొరపాటు. అసలు చంద్రబాబు ఏ జెండాని ఏనాడు మోయిననే మాట తప్పు. చంద్రబాబు మోయని జెండా లేదు. చంద్రబాబు మీటింగ్లు అనేక కేసీఆర్ టీఆర్ఎస్తో పోతున్నప్పుడు ఆ జెండా పట్టాడు, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ జెండా పట్టాడు. అతను పట్టుకుని జెండాలు తెలంగాణలో కాంగ్రెస్ తోటి పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు. రాహుల్ గాంధీ వెనకాల నుంచి ఈయని ఫోటోలు కూడా ఇచ్చాడు. అతను ఒంటరిగా ఏనాడు పోటీ చేయలే, ఒంటరిగా పోటీ చేసి ఏనాడు గెలవలేదు, పోటీ చేయలేదు. అందుకని ఈ జెండాలు పట్టుకుంటూ అతనికి జెండాగా జతకలపడమే అతని లక్ష్యం. అతను పట్టుకుంటాడు, వాడతాడు, యూజ్ అండ్ త్రో. జెండా పట్టుకుంటాడు, వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందుతాడు. తర్వాత మీరేముంది గడుచుకుంటే నా జెండా వల్ల మీరు 4 సీట్లు వచ్చినాయని ఉల్టా చేస్తాడు. అతని యూజ్ అండ్ త్రో వాడుకుని తగలేసే. అతను జెండా పట్టుకోవడం నిన్న దిగజారిపోయాడు. ఎట్లా ఇవాళ చంద్రబాబు పరిస్థితి ఏంటంటే, ప్రజలు ఎట్టి పరిస్థితులు ఆయన నమ్మట్లేదు. ఎట్లాగొట్లా వాళ్ళ మొహం చూపించి వీళ్ళ మొహం చూపించి వీళ్ళ ఒళ్ళో కూర్చొని వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎట్లాగొట్లా తిమ్మిని ముమ్మ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎట్లాగైనా సరే ఆ సీఎం సీట్లో కూర్చోవాలి. అదే అతను తప్పన అయిపోయింది, సచ్చిన అవధం అయిపోయింది. అతనికి మోహన్ రెడ్డి అని ఒక పెద్ద జ్యోతిష్కుడు ఉన్నాడు. మోహన్ రెడ్డి అని తెలుగుదేశానికి పెద్ద రామారావు ఉన్నప్పుడు కూడా పెద్ద అతను మోహన్ రెడ్డి అనే జ్యోతిష్కుడు క్లీన్గా చెప్పేశాడు అప్పుడే, 14 ఏళ్ళు సీఎంగా ఉంటాడు చంద్రబాబు,
ఆ తర్వాత నువ్వు ఎట్టి తల కింద దెబ్బసేసినా మళ్ళీ సీఎం కావు అని మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ 14 ఏళ్ళు సీఎం ఏమనుకున్నా అంటే చంద్రబాబు కంటిన్యూస్ 14 ఏళ్ళు అనుకున్నాడు. అందుకనే 2004లో ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చాడు. అప్పటికి 9 ఏళ్ళు అయ్యింది. సో ముందు యాక్సిడెంట్ అయింది, దీంతో 70 మనం కంటిన్యూస్గా అయిపోతామని ముందస్తు తీసుకొచ్చాడు. అది రివర్స్ అయింది. అప్పుడు 9 ఏళ్ళతో ఆగిపోయింది, రివర్స్ అయింది. ఆ 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు మొన్న 2014 నుంచి అయిపోయింది. సో 14 ఏళ్ళు అతని జాత యోగం అయిపోయింది. ఇక అతని జన్మలో అయిపోయలేదు. పైగా పైన పెద్ద ఆయన ఉన్నాడు, నవరస నటరాసార్వమ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. ఆయన ఈనాడు శపించాడు, నువ్వు ఈ ఔరంగజేబు పిల్లనిచ్చిన మామకు నాకు పక్కలో చేరి ఇంత ద్రోహం తలపెట్టిన ద్రోహి ఈ ఇతను అనుభవిస్తాడు శిక్షకి. ఇంత వైసీపీ నాయకుల్లాగా మాట్లాడద్దు. చంద్రబాబు వారు బతుకున్నప్పుడే వారిని విభేదించి ప్రజల్లోకి వెళ్తే వారి మాట ఎన్నుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అవును, తర్వాత కూడా చాలా సార్లు అప్పుడున్న మీడియా వేరమ్మా, ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియా లేదు. వైసీపీ పార్టీ నాయకుడు కాదంటూనే బీఆర్ఎస్ పార్టీ కాదు. అప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్కు చేసే ద్రోహానికి ఫలితం అనుభవించక తప్పదు. ఎందుకంటే పార్టీలు ఏమైనా పార్టీలు వేరే అయినా పార్టీలు వేరు. ఎన్టీ రామారావు అనేవాడు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతిరూపం, తెలుగువాడి తేజస్సుకు ఒక రూపం, తెలుగువాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు అన్న పదానికి విలువను తెచ్చినవాడు ఎన్టీఆర్. తెలుగువాడిగా ఆయన రాజకీయాలు పక్కన పెట్టి తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు గర్వించే రూపం, గర్వించే వ్యక్తిత్వం అయింది. అలాంటి వాడిని అవమానించి అవహేళన చేసి తెలుగు వాళ్ళలో ఎంతటి దౌర్భాగ్యులు ఉంటారా చంద్రబాబు లాంటి. ఇది మీరు చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారు వ్యక్తులు 30 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు సార్. అయినా కూడా వారు 2 సార్లు అవుతారమ్మా. అరే అవుతారు, ఏమన్నా అవుతారు. పాపి తప్పులు చేసిన వాడు ఇమీడియట్గా శిక్షించబడు. భగవంతుడు ఆ నిదానించి పెడతాడు. అది ఇప్పుడు చూస్తారు కదా, చూడబోతున్నారు. చంద్రబాబు రాబోయే 10 సంవత్సరాల్లో ఇంతకన్నా శోభించి, ఇప్పటికే ఆల్రెడీ ఎన్నడన్నా చంద్రబాబు ఏడవటం చూసావా? ఈ మధ్య ఏడ్చాడు కదా, ఏడు చూసా. ఈ మధ్య మర్చిపోతాడు, అన్నీ నేనే పుట్టించానన్నాడు, మొబైల్ నేనే పుట్టించానంటాడు, ఆంగ్లేయులతో పోరాడాడు. ఏం మాట్లాడతాడో అతనికే మరి నిన్న కూడా మీటింగ్లో తప్పులు మాట్లాడేశాడు. సో అతను అయిపోయింది. ఇందాక జ్యోతిష్యుడు ఎవరు? చంద్రమోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కానీ, వారి సింపథైజర్ కానీ, చాలామంది అనలిస్టులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ చెప్పవలసిన మాట ఏంటంటే, వారు అధికారం నుంచి దూరం అయ్యారు కానీ మళ్ళీ అధికారంలోకి రావడానికి, అధికారం కోల్పోయిన తర్వాత వారు వ్యూహాలు కొనడంలో దిట్ట, మళ్ళీ అధికారంలోకి 3 సార్లు అలా రాగలిగాడు. ఈసారి కూడా లాలూ ప్రసాద్ రాగలిగాడా? లాలూ ప్రసాద్ వ్యూహాల్లో దిట్ట. లాలూ ప్రసాద్ రాగలిగాడా? మళ్ళీ లేదుగా. ఈ వ్యూహాల్లో దిట్ట మధుదండావతి. మరి ఇక్కడ కరుణానిధి వ్యూహాల దిట్ట అనేది ఊరినే కలిసి వచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు. కానీ ఏంటి వ్యూహాల దిట్ట? మీడియా లేదు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. అంతకుముందు ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఒకే పత్రిక పట్టుకున్నారు, మోయించుకున్నావు. ఇవాళ సోషల్ మీడియా వచ్చి ఆ పత్రికలు ఎంత మోస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియాలో నీ గత చరిత్ర, నువ్వు చేసి అప్పుడేమన్నావు, ఇప్పుడేమంటున్నావు అన్నీ బయటకు వస్తున్నాయి. నువ్వు చెప్పిన మాటే నువ్వు ఎలా వెనక్కి వెళ్తున్నావు వస్తున్నాయి. కనుక వ్యూహాలు గడిగుడు కలిసి వచ్చింది, అతనికి కలిసి వచ్చిన కాలం ఆ టైం. ఈ అవకాశం లేదు, వ్యూహాలు లేదు, గడిగుడు వ్యూహాన్ని. రామారావు గారిని వెన్నుపోటు పడితే వ్యూహం కాదు. నీకు ఈనాడు రామోజీరావు కలవకపోతే అప్పుడు నీకు ఉండేది. ఆ రోజు పేపర్ అదొకటి, ప్రజల్లో పేరున్న పేపరు, దాన్ని పెట్టుకున్నావు, ఒక భ్రమను కల్పించేసావు. అసలు ఏమిటో లక్ష్మీపార్వతి అదైపోయింది, ఇది అయిపోయింది, మీ ఆస్తులన్నీ అయిపోతాయి, కుటుంబంలో కలహాలు పుట్టించేసి కల్లోలం చేయించేసేసి లబ్ధి పొందావు. అది కూడా అది కుదరదు. ఈసారి గెలుస్తున్నామని చెప్పేసి లోకేష్ గారు కూడా గంట పదంగా వారి ఎక్సైజ్ కూడా బ్యాక్ ఎండ్ లో. లోకేష్ కూడా ఒక నాయకుడేనమ్మా. లోకేష్ కూడా మాటలు కూడా అతని చేసిన 94 నియోజకవర్గ ఎవరైతే క్యాండిడేట్ వీరే సెలెక్ట్ చేశారు. లోకేష్ కూడా ఒక రాజకీయ నాయకుడు, పెద్ద విశ్లేషణ, అతనికి పెద్ద నాలెడ్జి.
అబ్బాయి సీఎం అయ్యేటప్పటికి ఓడిపోయినా మినిస్టర్ అయ్యాడు. అంత తప్పితే అతనికి ఏమి నాలెడ్జ్ ఉంది రాజకీయంగా, ఏమి నాలెడ్జ్ ఉందని, ఏమి రాజకీయంగా అవగాహన, ప్రజల మీద అవగాహన ఏముందని. చంద్రబాబుకి ఏదైనా ఉందని అంటే అర్థం ఉంది, కానీ లోకేష్ కూడా పెద్ద అవగాహన ఉన్నవాడిలాగా, వాడికి కూడా ఏమో తెలుసు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటే ఎట్లా? తండ్రి చాటు బిడ్డ, తండ్రి సీఎంగా అయితే తను మినిస్టర్ అయ్యాడు అంతే తప్పితే తనకి అంతకన్నా ఏముంది? ఒంటరిగా తండ్రి లేకుండా ఒంటరిగా వెళ్తే నిలబడగలడా ఒక చోటైనా, ఒక మీటింగ్ అయినా? ఏం లేదు, ఉండలేడు. ఉన్నాయి. అతను కూడా తల్లి సమయం ఉన్నప్పుడు సమయాన్ని ప్రతోడు అంటారే, ఇది ప్రతోడు పెద్దోడు అవుతాడని, కుక్కల పెళ్ళికి అందరూ సామెత ఉంది. అట్లాగూ సీఎం ఉన్న చంద్రబాబు కొడుకోబట్టి మినిస్టర్ అయ్యాడు, లేకపోతే ఎమ్మెల్యే కూడా కాలేదు. 19 వరకు మీరు చెప్పిన పరిస్థితులు, కానీ ఈ 19 నుంచి 24 ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా వరకు లోకేష్ గారు రాటదేలారని. ఏమి రాటు తేలేడు? ఎందుకని యోగళం ఎందుకు ఆగింది? యోగళం ఎందుకు ఆపేశాడు? యోగళంలో ఎక్కడా ఏం అడుగుతా అంటే ప్రశ్నలు లేవు. యోగళానికి వెళ్ళిపోయి వాడిని వీడిని తిట్టడం తప్పితే ఏమి ప్రజలు నిలదీసి అడిగే ప్రశ్న. మరి మీ హయాంలో ఎందుకు చేయలేదు? ఇవాళ చెప్తున్నారు కదా మీరు ఎందుకు చేయలేదు అని అడిగారు ప్రజలు చాలా చోట్ల. లేదు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తామని. ఏ నమ్మకం ఏంటి? మీరు అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చి కొత్తగా చేస్తారా మీరు అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక, యువత లేదు, ఏమి లేదు. టిఫిన్ తినడానికి, మెక్కి తినడానికి బ్రేక్ఫాస్టు, స్నాక్స్ టూర్ తప్పితే అది వేరే టూర్ కాదు. అందుకని ఆగిపోయింది. యువగళం ఎందుకు ఆగింది? వారాహి ఎందుకు ఆగింది? రెస్పాన్స్ లేకపోతే, ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు, ఉత్సాహం లేదు, అందువల్ల ఆగిపోయినాయి. ఇవాళ చంద్రబాబు మీటింగ్లకు ఎందుకు జనరాట్లా? ఇదే నేను చెప్పిన రీజన్. అందుకనే ఇవాళ అపోజిషన్ అనేది అని ప్రజల్లో లేదు. ప్రజల్లో వీళ్ళు మీడియాలో చెప్పుకోవాలి తప్పితే ప్రజల్లో వాళ్ళకు సంధించే ప్రశ్నలు, ఓటరు సంధించే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో అందుకని ఓటరు జగన్ బదులు ఇంకోహళ్ళు అని ఆలోచన వచ్చినా ఇంకోహళ్ళు కనపట్టలేదు కనుక నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఏంజెల్ అన్నారు. తెలియని ఎవడు కన్నా తెలిసిన దెయ్యమే బెటర్. తెలియని సార్ ఈ పరిస్థితి గ్రామాలలో అలాగే పట్టణాల్లో, అంటే విలేజ్ అండ్ అర్బన్లో కూడా ఉందా, లేకపోతే ఓన్లీ విలేజ్ వరకు ఉందా? టోటల్ లేదు సార్. చాలా మంది చెప్పుకొస్తున్నది ఏంటంటే, ఇక్కడ మన తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి కదా, ఇక్కడ విలేజ్లో యాంటీ ఓట్ ఎక్కువ ఉండింది, అది కాంగ్రెస్ వైపు మళ్ళింది. ఏపీకి వచ్చేసరికి విలేజ్లో జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఉంది. విశ్లేషణ ఎవరు చెప్పారో చాలా తప్పు. ఇక్కడ తెలంగాణలో విలేజ్లో అగెయిన్స్ట్, సిటీలో అగెయిన్స్ట్ అదేం కాదు. ఎక్కడ అగెయిన్స్ట్ లేదు. రెండు విషయాల్లో మిస్ఫైర్ అయ్యింది. ఇక్కడ అగెయిన్స్ట్ అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇంటీరియర్ విలేజ్ సిటీని చుట్టుకున్న విలేజెస్లో కూడా పోవాలి కదా, కానీ మొత్తం రంగారెడ్డి జిల్లా అక్కడ విలేజెస్లో రూరల్లో పోవటానికి అన్ని చోట్ల పోవటానికి దళిత బంధు, ధరణి, ఈ రెండు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే, దళిత బంధు 20 మంది లబ్ధి పొందిన వాళ్ళు సంతోషపడితే 30 మంది రాని వాళ్ళు రివర్స్ అయ్యారు. అది కొంచెం కాలం పాస్ అని ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది, వస్తుంది మనకి అని. ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్గా 20 మందికి వచ్చింది, పక్కవాడు నాకు రాలేదు, నా వాడికి వచ్చింది నాకు రాలేదు, ఈ ఎమోషన్స్. అది ఒకటి. ధరణిలో న్యాయంగా జరిగిన కొన్ని ఎన్నాళ్ళు వాడు వాడుకుంటున్నాడు భూమి, ల్యాండ్ ప్రభుత్వ భూమి, వాడు దున్నుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సడన్గా అది నీది కాదు ప్రభుత్వంది అని అనేటువంటి టక్కన తట్టుకోవాలి. నాది కాదు ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఇచ్చేయాలి అనే ఆలోచన, ఆ క్లారిఫికేషన్ వాడికి ఇవ్వడానికి కూడా టైం లేదు. సో ధరణి రివర్స్ అయింది. ఈ రెండు ఎక్కడ సిటీలో లేవు, ఈ రెండు కూడా రూరల్లో. ఆ ఎఫెక్ట్ తప్పితే అక్కడ వ్యతిరేకత, సమర్థత లేదు. సమర్థత ఉంటే, వ్యతిరేకత ఉంటే 54 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోదు. కాంగ్రెస్ గెలిచింది ఆఫ్టర్ ఆల్ 64, 54 సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. దానికే రేవంత్ రెడ్డి బట్టలు ఉడదీస్తా, ప్యాంట్ ఉడదీస్తా అని అంటున్నాడు. వాళ్ళు 54 సీట్లు ప్రజలు తోసేశారంటే ఏం ఊడదీసి పంపించారు మిమ్మల్ని? 64 గెలిచింది, 54 ఓడిపోయారు కదా. 54 సీట్లు అంటే ఏం ఓడదీశారు మీకు? అన్నీ ఓడదీసి పంపించినట్టే కదా. ఈ పిచ్చివాగుళ్ళన్నీ వాగుతూ ఉంటారు. రాజకీయం రేవంత్ రెడ్డి ఆ వాగుడు అంతే, అలా వాగుతూ ఉంటాడు, అదే ప్రజలు అసహించుకుంటారు. ఆంధ్రాకు వచ్చేటప్పటికి ఏమైంది? ఈ పాయింట్ కదా అక్కడ వ్యతిరేకత. ఆంధ్రాకు వచ్చేటప్పటికి వాళ్ళు లబ్ధి పొందుతున్న వాళ్ళు పొందుతారు. సిటీ
సిటీనే కాకుండా విలేజెస్లో కూడా లబ్ధిదారులు అన్ని చోట్ల ఉన్నారు. అక్కడ ఇక్కడలాగా ఓన్లీ సిటీ అలా డివిజన్ లేదు. లబ్ధిదారులు పెన్షన్దారులు సిటీలో ఉన్నారు, విలేజెస్లో ఉన్నారు. అమ్మ ఒడి సిటీలో ఉన్నారు, విలేజెస్లో ఉన్నారు. సో అక్కడ అలా డివిజన్ లేదు. కానీ అక్కడ ఎందుకు కాస్త వ్యతిరేకం వద్దు, ఆల్టర్నేటివ్ అంటే 5 ఏళ్ళు అయ్యింది, చూసాము ఏది చేశాడు. చంద్రబాబు ఏమీ చేయలేదు, జీరో. ఇతను ఏదో కొంత చేస్తాడు. ఇంకెవరన్నా ఆల్టర్నేటివ్ దొరికితే నార్మల్ హ్యూమన్ సైకాలజీ అలా వేరే వాళ్ళు చూడగలరు. అది ఉంటే వేరే వాళ్ళు కనపట్ల. మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి ఆ చంద్రబాబే ఎందుకు పరిగాని, ఏ విచక్షణ లేని, ఏ విజ్ఞానం లేని, అర్ధజ్ఞాని, అజ్ఞాని, ఆవేశం తప్పితే ఆలోచన లేని పవన్ కళ్యాణ్ ఈ ముసుగేసుకుని కార్యకర్తలకు ద్రోహం చేసి అసలు సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేసి బీజేపీకి పనిచేసే వ్యక్తిత్వం కోల్పోయిన బీజేపీ ఇలా ఈ దండుపాడాలు ఈ గ్యాంగ్ మునిగి కన్నా ఉన్నవాడే బెటరు. ఏదో నవరత్నాలని అవన్నీ లబ్ధిదారులు జరుగుతున్నాయి, లెట్ హిమ్ ప్రొసీడ్ అనే యాంగిల్లో ఉన్నారు. అంతే తప్పితే అక్కడిక్కడ చాలా తేడా ఉంది. సరే, ఎన్ని స్థానాల్లో గెలవచ్చు అంటారు వైసీపీ? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈసారి 175 కాకపోయినా పోయినసారికి ఏమి తగ్గదమ్మా. 150 సీట్లు వస్తాయి. పోయినసారి కన్నా ఏం తగ్గదు. ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఇచ్చినటువంటి 24 స్థానాల్లో ఏ మేరకు గెలవచ్చు? 2 గెలిస్తే బెటర్, 2 లేక 4. ఆ 24లో ఆ 2 4 అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కడి నుంచి ఉంటాడో తెలియదు. ఇక్కడ ఇంకో స్ట్రోక్ ఉంది. ఇక్కడ మీకు చెప్పాలి, మేము చూస్తా ఉండండి. చంద్రబాబుని అంత సామాన్యుడు కాదు, ఎలా ముంచాలో బాగా తెలిసిన. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి ఉద్యోగిస్తాడంటే, అందుకని అనౌన్స్ చేయాలి టికెట్. నువ్వు ఎమ్మెల్యే వద్దు, ఎందుకు వద్దు ఎమ్మెల్యే? అతని మనసులో ఎందుకు ఎమ్మెల్యే వద్దు అంటే, ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు అనుకో పవన్, తనతో పాటు పవన్ కూడా అడుగు పెడితే 2 లీడర్షిప్ అవుద్ది. అసెంబ్లీలో 2 లీడర్షిప్. ఎలాగూ పవన్ కళ్యాణ్ డామ్ డూమ్ అని అరిచే విధంగా తను అరవలేడు. సో తనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది. సో లీడర్షిప్ 2 లీడర్షిప్ అది అంగీకరించడు. అసెంబ్లీలో తనే నాయకుడు, తన కొడుకే నాయకుడు, తర్వాత ఇంకెవ్వడు ఉండడానికి లేదు. ఇంకో పవర్ పెరగడానికి ఇష్టపడి చంద్రబాబు చరిత్రను చూసుకుంటే సెకండ్ లీడర్షిప్ని పెరగనివ్వడు, ఎవరినే పెరగనివ్వడు. అలాగూ పవన్ని అసెంబ్లీకి రానివ్వడు. అందుకని ఏం చేస్తాడు, ఒకటి నుంచోబెట్టి ఓడిస్తాడు. నీ బతుకు ఇంతే అని తేలి చెప్తాడు. ఇప్పుడు తేల్చేప్పుడు నీ బతుకు ఇంతే, నీ కెపాసిటీ 24 అంతకు మించి లేదు అని తేల్చి చెప్పినట్టు చెప్పేశాడు. రేపు ఓడిస్తాడు. లేదు ఇంకోటి చేస్తాడంటే ఎంపీకి నుంచోమని అడుగుతాడు. నీకు వద్దు ఎమ్మెల్యే వద్దు పవన్, నువ్వు ఎంపీ నుంచో, నీకు సెంట్రల్లో కూడా ఉంటుంది, మన పార్టీ తరఫున ఢిల్లీలో నీ వాయిసే కరెక్టు, నువ్వైతే కరెక్ట్గా ఉంటావు, నువ్వు ఎంపీగా వెళ్ళు, ఎంపీలుగా వెళ్ళు, సెంట్రల్ మినిస్టర్ అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, మనం బీజేపీతో కలిస్తే నువ్వు సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వచ్చు, నువ్వు ఎంపీగా వెళ్ళు అని చెప్పి ఇప్పుడు అందుకని అనౌన్స్ చేయాలి. ఎంపీ సీటుకి అతను తోపుతున్నారు, అతన్ని కన్విన్స్ చేసి అలా ఎంపీకి నిలబెట్టేసేసి అతను ఎంపీకి అడిపోతాడు, ఎంపీగా ఓడిస్తారు. అసెంబ్లీలో లేదు, నీ బతుకు ఇంతే, నువ్వు అసెంబ్లీలో నువ్వు ఎంపీగా గెలవలేవు, దేనికి లేవు, నేను నా వల్ల ఏదో 4 సీట్లు బతికేవు, లేకపోతే నువ్వు అడ్రస్ ఇంతే అంటాడు చంద్రబాబు. చంద్రబాబు ఎలాగో మనుషుల్ని ముంచగలడో, ఎలాగో వాళ్ళ దీన్ని తుంచగలడో చంద్రబాబు తెలిసేది తెలియదు. అంతటి ఆ రాజకీయ ద్రోహపు చర్యలు, క్షుద్రపు రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఇప్పుడు జరగబోయేది అదే. సో చివరిగా మీరు ఇందాక మీడియేటర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక డిస్కషన్కి వెళ్ళేసి వచ్చారు మీ పార్టీకి సంబంధించి. ఏంటి సార్ ఏంటి జరుగుతుంది డిస్కషన్, అసలు ఆ ఇష్యూ ఏంటి సార్? ఏది మేడిగడ్డకి సంబంధించి? ఇప్పుడు మేడిగడ్డ జరిగింది. మేడిగడ్డ ఫస్ట్ టైం దేశంలో మొదటిసారి ఏం కాదు. ఇలాగ పిల్లర్స్ బీట్లు రావడం కానీ, పిల్లర్స్ కుంగిపోవటం కానీ వాళ్ళ దేశంలో మొదటిసారి కాదు. అనేక ప్రాజెక్ట్స్లో నాగార్జున సాగర్ అప్పుడు జరిగింది, గుజరాత్లో జరుగుతాయి. అది ఒక్కోసారి టెక్నికల్ మిస్టేక్, అది దాన్ని అవినీతి అనరు. టెక్నికల్ మిస్టేక్స్ ఆ ఇంజనీరింగ్ ప్లాన్ కట్టేటప్పుడు వాళ్ళు ఎండాకాలం వానాకాలం ఇవన్నీ బేస్ చేసుకుని కట్టాలి, చేయాలి. అది చేయనప్పుడు ఓకే మిస్టేక్ తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద శిక్షించండి, నో ప్రాబ్లం, ఎంక్వైరీ చేయండి, తప్పు ఎక్కడ జరిగేది ఏంటి చేయండి. కానీ ఫస్ట్ ఇప్పుడు దాన్ని రిపేర్ వర్క్ చేయాలి. జూన్ జూలై వస్తే వరదలు వచ్చేటప్పటికి ఆ నీటి ఫ్లో రావాలి.
సో ఇమ్మీడియట్గా దాన్ని తక్షణ చర్యలు తీసుకుని దాన్ని రిపేర్ వర్క్ చేయాల్సింది పోయి దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి ఏదో మేము కాళేశ్వరం వాకి పరిపాలన మీ ప్రజలు డైవర్ట్ చేయడానికి తప్పితే దాని మీద ఎంక్వైరీ మేము వద్దంటే కదా, ఎవరిని అడ్డుపడితే కదా ఎంక్వైరీ చేయవయ్యా, వెయ్యవయ్యా, ఎవడు తప్పు అయితే వాడిని శిక్షించవయ్యా, ఎవరైనా సరే ఎంతటోళ్ళైనా సరే నువ్వు ముందు దాన్ని రిపేర్ చేయి. ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేయట్లేదంటారా? మా ఉద్దేశపూర్వకంగా ఇంకా దాన్ని ఇంకో 4 పేల వాళ్ళ కాంగ్రెస్ కంటే వాళ్ళకి రాష్ట్రము దేశము ప్రజలు కాదు కదా లబ్ధి రాజకీయ. ఇంకా ఇలా డిలే చేస్తే ఇంకో 4 ఇంచులు కుంగాలి, ఇంకో 4 పిల్లర్స్ అవ్వాలి, మొత్తం దాన్ని స్మాష్ చేయాలి, మళ్ళీ కొత్త జరుగుని వాళ్ళు దండుకోవాలి. ఇలాంటి తప్ప సిన్సియరిటీ సీజన్ రాబోతుంది, వాళ్ళ మార్చికి వచ్చేసాం, జూన్ జూలైలో వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి ఆ నీటి ఫ్లోకి ఇమీడియట్గా నీళ్లు తెప్పించే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత నీ రాజకీయం నువ్వు చేసుకో, నేను వద్దంటే కదా సిబిఐ ఎంక్వైరీ ఇస్తావు, రిటైర్డ్ జడ్జితో పెడతావు, ఎవరితోనైనా పెట్టు, ఎంక్వైరీ చేయించు, శిక్షార్హులను ఎవడు శిక్షించాల్సి శిక్షించు, వద్దంటే కదా అపోజిషన్ ఏమైనా వద్దా మేము లేదుగా. దాన్ని వదిలేసేసి ఏదో రోజుకో స్టేట్మెంటు ఆయన కాలిగోటికి పనికిరాడు అంటాడు వెంకటరెడ్డి. మేము అనలేమా? కాలిగోటికి రేవంత్ రెడ్డి కాలిగోటికి కేసీఆర్ పనికిరాడు మేము అనలేమా? కేసీఆర్ ఉచ్చపోసంతో నుంచునే అర్హత లేదు రేవంత్ రెడ్డికి మేము అనలేము. కానీ మా కల్చర్ అడ్డు వస్తుంది, మా సంస్కారం అడ్డు వస్తుంది. అసలు సీఎం అయినా అతని నోటికి రావలేదు. బీజేపీ భావజాలాన్ని నరాన్ని నింపుకున్నటువంటి చిట్టిబాబు గారు త్వరితగతిని బీఆర్ఎస్ భావజాలాన్ని కూడా నింపుకున్నట్టున్నారు. భావజాలం గారిని అమాంతం ఇట్లా భుజాల మీద అంటే కేసీఆర్ గారిని మొదలు కాంగ్రెస్ అనేది ఒక దౌర్భాగ్య పార్టీ, పొరపాటున అధికారంలోకి వచ్చింది. నేను కాంగ్రెస్ని డౌన్ టు ఎర్త్ వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఈ దేశానికి అరిష్టం కాంగ్రెస్, ఈ దేశానికి అరిష్టం, ఈ దేశాన్ని నెహ్రూ కాలం నుంచి ఈ దేశాన్ని మోసపుచ్చిన పార్టీ అది. దేశాన్ని నెహ్రూ చైనా మనకి యుఎన్ఐలో సీట్ ఇస్తే వద్దు చైనా అన్నాడు, కాశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామంటే కాదు యుఎన్కి వెళ్ళాలన్నాడు. అలాగే ముస్లిమ్స్కి ఫేవర్గా మెజారిటీ మతానికి కాకుండా వాళ్ళని బుజ్జగింపు కార్యక్రమాలు చేస్తూ ఒక అస్తవ్యస్తమైన ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా అన్ని డ్రీమ్ ప్రాజెక్టులు తప్పితే కళలు కనటం తప్పితే ప్రాక్టికల్ లేదు. పాకిస్తాన్కి చైనాకి ఒత్తాసు పలికే రాజకీయం తప్పితే ఈ దేశ ప్రజలు సోమరులు, ఈ దేశ ప్రజలు శక్తివంతులు కాదు, ఈ అసమర్థులు అని ఏ పిఎం అయినా ఆ దేశం గురించి మాట్లాడతాడో అలా మాట్లాడిన మహా వర్స్ట్ పిఎం ఎవరయ్యా అంటే నెహ్రూ. 1959లో పబ్లిక్ దీంట్లో మాట్లాడాడు, వరల్డ్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, ఆధారాలతో ఉన్నాయి. నేను ఒట్టివాగుడు కాదు, రికార్డెడ్. ఆ సోమరిపోతులు భారతీయులు సోమరిపోతులు, వాళ్ళు డల్ హెడెడ్ ఫెలోస్ అని చెప్పి అన్నాడు. అలా తన ప్రజల గురించి అంత చిన్నచూపు చూసాడు ఎవడున్నాడా? సరే, ఇందిరాగాంధీ రౌడీ రాజకీయాలు దేశంలోకి తీసుకొచ్చింది. ఈ దేశంలోకి ఇందిరాగాంధీ తర్వాత రౌడీ రాజకీయాలు, ఒక బిందరల్ వాలే అయినా, ఒక ఫ్రూట్ మార్కెట్ జయరామన్ అయినా, ఒక ట్రిపుల్ గేన్ సుందరం ఆఫ్ తమిళనాడు అయినా, ఒక ఆంధ్రాలో వంగవీటి రాధా అయినా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇందిరాగాంధీ పికప్ చేసుకుంది. ఇందిరాగాంధీ ఆంధ్రాలో ఎమర్జెన్సీ పీరియడ్లో తిరిగితే బాడీ గార్డ్ ఎవరయ్యా అంటే మిస్టర్ వంగవీటి. ఇలాంటి వాళ్ళంతా ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి రౌడీ సమూహాన్ని ప్రజానాయకుడు కార్మికులకి అండగా పెద్ద ఎత్తున నిలిచిన మోహన్ రంగ గారిని మీరు ఇలా మాట్లాడారు. మోహన్ రంగ ఆయన ఎవరు అలాంటోడు ఎందుకు మర్డర్కు గురయ్యాడు, అలాంటోడు ఎందుకు ఇందిరాగాంధీకి బాడీగార్డ్ అయ్యాడు, అలాంటోడు ఎందుకు డబ్బులు వసూలు చేస్తాడు. ఇందిరాగాంధీకే కాదు, కృష్ణా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బాధితులకు బాడీగార్డ్ అయ్యాడు వంగవీటి మోహన్ రంగ. అవన్నీ ఉట్టి మాటలే, కానీ ఆయన ఒక దందాలు చేసే కూడా అవన్నీ చరిత్ర. నువ్వు నేను కప్పిపుడితే చరిత్ర కాబట్టే అతను దందాలు వసూలు చేసేవాడు. పలానా ఆడో మెట్టు దగ్గర పలానా షాప్ దగ్గర ఉండండి డబ్బులు వసూలు చేసేవాడు. ఇవన్నీ మాకు తెలుసు, మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే జయాంధ్ర మూవ్మెంట్ అప్పుడు జరిగి అన్నీ తెలుసు. కనుక అవన్నీ తర్వాత ఆయన వృద్ధనారి పతివ్రత అని తర్వాత ఆయన నాయకుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఆరంభ రోజుల్లో ఆయన ఆ పీరియడ్లో పెద్ద 40 ఏళ్ళు దాటినా ఇంకా 30 ఏళ్ళు దాటినా ఇంకా
వారి విగ్రహాలు పెట్టి వారిని ఆ కృష్ణా గుంటూరు ఆ అయ్యే ప్రాంతాల్లో ఉందమ్మా ఆరాధించడానికి విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు కనుక ఆయన గతం అంతా పోతుందంటే ఎట్లా సరే. గతం తర్వాత అయ్యాడు చనిపోయేటప్పటికి మన దేశంలో పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు ఉన్నవాళ్ళ తీపి గుర్తులు అని మనకి అది ఎప్పుడు పోయిన వాళ్ళు ఎప్పుడు మహానుభావులు అయిపోతారు మనకి ఎవరైనా సరే అది మన దేశ సాంప్రదాయం కనుక దాని గురించి అది కాదు అంటే ఆయన రౌడీ అంటే అనేది ఆయన చుట్టూ ఉండే గ్యాంగు ఇందిరాగాంధీ అందుకు పెట్టుకుంది తన్నాయి అలాగే బిందరన్ వాళ్ళే కూడా మరి ఖలిస్తాన్ కోసం పోరాడినాడు పంజాబ్ ప్రజల కోసం పోరాడాడు అందుకని గొప్పవాడు అంటామా ట్రిపుల్ కే సుందరం అలాగే బెస్తల కోసం పోరాడాడు అందుకని గొప్పవాడు అంటామా వాడి నేపథ్యం ఏంటి సార్ ఇందిరాగాంధీ గారు దగ్గరగా తీసినందుకు వంగవీటి మోహన్ రంగ గారి మీద చేసినట్టు మీరు ఆరోపణలా అంటే రాజకీయ ఆరోపణలా పార్టీ అంటే దేశం ఇందిరాగాంధీ గారు అంటే దేశం లేకపోతే మీరు చూసారా వారి దందాలు కానీ నేను చూశాను నేను అనుభవంలో చెప్తున్నాను నా అనుభవంలో మేము జయాంధ్ర మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో పనగల్పాడు దగ్గర నిరాహార దీక్ష కూర్చున్నాం అప్పుడు నేను స్టూడెంట్ని ఆ టైంలో ఈయన గురించి మాకు పలానా అలంకార్ థియేటర్ దగ్గర షాప్ దగ్గర 4వ మెట్లో ఉండండి మా వాడు వస్తాడు వాడికి బ్యాగ్ ఇవ్వండి ఇలాంటివన్నీ బెదిరించాడని మా మనుషుల్ని మా వాళ్ళని సినిమా వాళ్ళని బెదిరించి ఇవన్నీ జరగటం మేము అప్పుడు స్టూడెంట్గా ఉన్నాం అప్పుడు మెడ్రాస్లో చదువుతూ ఉండేవాళ్ళం ఆ మెడ్రాస్లో పనగపాడు దగ్గర చేసి కానీ ఇవన్నీ విన్న వాటలు ఎటువంటి దందాలకు పాల్పడేవారు సార్ ఈ సమాజం ఎందుకు మరి మరుగున ఇప్పుడు అది అంత అనవసరం అంటున్నాను ఇప్పుడు అయిపోయింది అతని చరిత్ర అయిపోయింది అతను తర్వాత తమ్ముడిని చంద్రబాబు చంపించాడు అన్నీ అయిపోయినాయి దాని అనవసరం వంగవీటి రాధా అని ఆయన్ని చలసాని వెంకటరత్నం ఆయనకి ఉన్న చరిత్ర అంతా తెలుసు ప్రజలకి మనం కొత్తగా చెప్పాలి చలసాని వెంకటరత్నం గారికి ఈయనకి ఏం గొడవ అక్కడ నుంచి ఎట్లా విరోధాలు వచ్చినాయి ఎవరెవరు చంపుకున్నారు ఆయన ఎవరు చంపారు ఆయన చంపిన కసి మీద రాధాని ఎవరు చంపారు రాధా వాళ్ళ నెహ్రూని ఎవరు చంపి ఇట్లా చాలా ఉన్నాయి కదా మనం ఇవాళ ఇది తోడక్కర్లేదు అది జరిగిన చరిత్ర ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు 2 వర్గాలు రాధా వర్గం ఏంటి దేవినేని వాళ్ళ గాంధీ నెహ్రూ ఆ గ్రూపు ఈ గ్రూపు 2 వర్గాలు ఎలా పోరాడినాయి విజయవాడలో ఇప్పుడు తర్వాత ఎట్లా సమస్య పోయినాయి ఆగిపోయినాయి వాళ్ళే ఇప్పటికే ఉన్నాయి కానీ అది ఒక లెవెల్లో ఉంది పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు 10కి పైగా స్థానాలు ప్రతి పార్టీ చెప్పుకొస్తా ఉంది వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందంటే సార్ వాస్తవ పరిస్థితి ముగ్గురు షేరే సార్ ఎవరికి డబుల్ ఫిగర్ ఏ పార్టీకి రాదు ముగ్గురు షేర్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చున్నారు బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాదని ఎవరు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కి ఒక్క సరే రేవంత్ రెడ్డి చెప్పడానికి అందులో నిన్న మొగతనం అన్నాడు ఓట్లకు మొగతనం ఏంటి సిగ్గుసేరే ఉన్నాం ఓట్లకు మొగతనం ఆడ మగ అందరూ ఓట్లేస్తారు ఓట్లకు మొగతనం ఆడ వెళ్తే ఆయన మొగతనం ఉందా ప్యాంట్ ఇప్పుదిస్తాను అంత ఇష్టమేమో ఆయనకి ప్యాంట్ ఇప్పుదీసి మొగతనాన్ని చూడటం అంత ఇంట్రెస్ట్గా ఉంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం వచ్చి ప్యాంట్లు ఇప్పుదీసి మొగతనాన్ని చూడొచ్చు ఆయన మాట వెళ్తే మొగతనం అంటాడు మొగతనం నువ్వు మొగతనంతో గెలిచావా ఇది 90 సీట్లు 100 సీట్లు గెలిచినట్టు ఆఫ్టర్ ఆల్ గెలిచింది 64 54 సీట్లు ఓడిపోయావు నువ్వేంటి బొచ్చు మొగతనం అంటావు పిచ్చివాగుడు చిల్లరవాగుడు ఇంకా అతను సీఎం అయినా కూడా వీధి రౌడీ భాష ఆ చిల్లర భాష పోలా చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సామంత్ రెడ్డిగా ఎలా వాగేవాడు నోటుకు ఓటు కేసులో దొరికినాక రవంత్ రెడ్డిలాగా ఎలా వాగాడో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినా కూడా ఆ సీఎం పదవికి విలువ ఇచ్చే పద్ధతిలో మాట్లాడలా సంస్కారహీనంగానో అసహ్యంగా అసభ్యంగా అజ్ఞానంగా ఏం మాట్లాడతాయి అసెంబ్లీలో ప్యాంట్ ఉడదీస్తారంటాడు ఫారిన్కి వెళ్ళి 100 గోయి తీస్తాను పాత పెడతానంటాడు నిన్న కూడా ఏదో తనేమో రేసు గుర్రమును ఇంకోటేమో కంచెర గాడిదట ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో జనాలు తరిమి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వరకే తను 10 ఏళ్ళు ఇంకా ఉంటానంటున్నాడు ఈ 10 నెలలు ఉండమను ఇప్పటికే మొదలైంది ముసలం లోపల ఈ 10 నెలలు మేమేమి దింపుతాం అంటలా ఎవరు దింపుతాం అనే వాళ్ళని కూడా మేమేం అంటలా దింపుతాం మీ వాళ్ళే అంటున్నారు మేమేమంటున్నాం మీరు దిగిపోతారు అంటున్నాం మేము దింపుతామంటలా మీలో మీరు కొట్టుకు సస్తారు మీ నేపథ్యం అది మీ డిఎన్ఏ అది బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ కాదు మీరే
కాంగ్రెస్సే మీ డిఎన్ఏ ఒకరినొకరు కొట్టుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు. మీ నేపథ్యం అది, దేశవ్యాప్తంగా మీకున్న నేపథ్యం అది, మీ డిఎన్ఏ అది. కనుక మీరే ఎన్నికలు అయిపోగానే ఒకరినొకరు పీక్కుంటాం, లాక్కుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం చేస్తారు అని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సవాలు విసరడం జరిగింది. ప్రతిఘటంగా మీ నాయకుడు యువ నాయకుడు అంటే కేటీఆర్ గారు కూడా ఈరోజు ఒక సవాల్ విసిరింది. నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తాను, మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం, చూద్దామని చెప్పేసి యాక్సెప్ట్ చేయమను, దమ్ముంటే చేయమను, అంతేగా. దమ్ముంటే మేము కేసీఆర్ ఓపెన్గా కేసీఆరే మాట్లాడు, కేసీఆర్ తరపున ఎవరు కేసీఆర్ అన్న నేను రిజైన్ చేస్తాను, నువ్వు రిజైన్ చేయి, రా కూర్చుందాం, పోటీ చేద్దాం, దమ్ముంటే రమ్మ. రఘునందన్ రావు గారు చెప్పుకొచ్చింది ఏంటంటే కుటుంబ సభ్యులంతా కలిసి పాలించినారు కదా, కుటుంబ సభ్యులంతా వచ్చి పోటీ చేయమనండి, కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు గారు. ఈ రఘునందన్ రావు పాపం అక్కడ బీజేపీలో అన్యాయం అయిపోయాడు. వాళ్ళు బీజేపీలో ఇప్పుడు సిటీబాబు గారు లాగా అన్యాయం అయిపోయారు. వీళ్ళంతా ఆ 3 వర్గాలు అక్కడ బీజేపీలో ఇప్పుడు ఉన్న వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి. 8 ఎమ్మెల్యేలు 3 వర్గాలు. రేపు ఈ 3 వర్గాల్లో ఎవరిని ఓడించాలని చూస్తారు, ఎవరిని గెలిపించాలి కాకుండా ఎవరిని ఓడించాలో ప్రయత్నించుకుంటారు వాళ్ళు, అంతే. వాళ్ళ మాటలు అనవసరం. పాపం అన్యాయం అయిపోయాడు. బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ పిచ్చి మాటలు. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీజేపీ అంతర్గతంగా ఒకే లైన్లో ఉన్నారు. రీజనల్ పార్టీని భ్రష్టు పట్టించాలి, రీజనల్ నాయకుడు ఎవడు పెరగకూడదు, వీళ్ళు ఢిల్లీ కంట్రోల్లో ఉండాలి, ఢిల్లీకి సామంతులుగా ఉండాలి రీజనల్ పార్టీలను. వాళ్ళిద్దరి ధ్యేయం కూడా దేశంలో ప్రాంతీయ పార్టీలను భ్రష్టు పట్టించడం, ప్రాంతీయ నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా చేయటం వాళ్ళ ఎజెండా. 2 పార్టీలు నేషనల్ పార్టీలు అక్కడ వాళ్ళిద్దరు కలుస్తున్నారు. వాళ్ళకి రీజనల్ పార్టీలు పెరగకూడదు. అందుకని ఏ రాష్ట్రంలో చూడండి రీజనల్ పార్టీ మీద ధ్వజం ఎత్తారు. వాళ్ళిద్దరు కలిసి నిన్న మన 23 ఎన్నికల్లో అందుకే మన కాంగ్రెస్ గెలిపించడం కోసం కాదు, సంజయ్ని దింపేసేసి కిషన్ రెడ్డిని చేసింది బీజేపీ. ఎందుకు చేయాలి? సంజయ్ అంత పవర్గా పార్టీ నడుపుతూ ఉంటే ఎందుకు దింపేశావు? కాంగ్రెస్ గెలిపిస్తానికి. మనం గెలవం కనుక కాంగ్రెస్ గెలవాలి, బీఆర్ఎస్ వద్దు, రీజనల్ పార్టీ వద్దు. అది దౌర్భాగ్యం. థ్యాంక్ యూ.